పాశానికి నిచ్చెనేసేటోడా అరికల్లేగా యుధమయ్యినోడా కల్లును గనుగొన్న శాస్త్రజ్ఞుడా తల్లి ఎల్లమ్మకు వారసుడా తాటి చెట్టును మొక్కి తల్లంటావు ఈతవరమే నీ ఇల్లంటావు మొగు ముస్తాదులే రెండు కళ్ళంటావు నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావే తాత ముత్తాతల కాలం నుండి వారసత్వమై వచ్చిన కొలువు శ్రమను నమ్మే గీత వృత్తిదారుడా లేనే లేదయ్యా నీకంటూ సెలవు గుండె ధైర్యమే నీకున్న ఆస్తి కళ్ళు కుండలతోని కడుతావు దోస్తి ముద్దు మా పూనూరే ఆ నెర్సుకోనా వెన్నంటి ఉంటాది కత్తుల మాల కళ్ళకు నీకు ఆధారము మొగ్గు పట్టు జారితే ఘోరము అయ్యో గాలిలో తేలాడే నీ ప్రాణము నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావే ఆ రోజులలో పురుటి నొప్పుల తల్లి అల్లాడుతుంటే పసిగుడ్డులా ప్రాణం వెళ్ళిపోతుంటే తల్లెవ్వ తట్టుకు బలి అవుతుంటే కళ్ళునే ఔషధంగా ఇచ్చినావు తల్లి పిల్లలను కాపాడినావు డాక్టర్ అయ్యి సేవలందించినావు ఊరికే నిట్టాడువై నిలిసినావు గుడిసె కందించావు తాటికమ్మా సాపై వెలిగింది ఈతకమ్మా నిన్ను చూసి మురిసింది ప్రకృతమ్మా నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావే మట్ట ఇల్లంతా ఊడ్చేటి ఆ జాడి కట్ట దాటి ముంజాలిచ్చే ఆరోగ్యదాత ఏనాడు మారునో నీ తొలరాత పండగ పబ్బల్ల నువ్వేలే సుట్టం సావు పుట్టు కల్లుకే పట్టం దునియంతా నిన్ను మెచ్చి తాగింది నీరా నీ దుఃఖ మెరుగమే సాహస వీరా వీరుగా నీ ఏరులయ్యి పారి నీ కంచముల రాళ్ళనే వేసినా కుల వృత్తి కాపాడుకుంటున్నవే నీ వృత్తి కత్తి సామే గౌడన్న ప్రాణంతో సెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతావే మహేశ్వరుడి కన్న పిల్లలం కౌండిన్య గోత్రపు గౌడ బిడ్డలం సర్వాయి పాపన్న వారసులం గోల్కొండ ఏలిన వీరులము కత్తులతో కవరైన మా ఒళ్ళును చూస్తే ఎదుటోడి గుండెల్లో పడుతుంది చిల్లు నిప్పులపై నడిచినట్టు మా అడుగులు సాగిన కుయ్యాల చంపాల నింగిలో నాడుతాం బ్రహ్మరాతకే తాళపత్రమందించిన గౌడ బ్రాహ్మణ కులము మాది గౌడంటే 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 గర్జించే పులిరా పులిరా మాతో నకరాలు చేస్తే పల్లిరా పల్లిరా గౌడంటే గర్జించే పులిరా పులిరా మాతో నకరాలు చేస్తే పల్లిరా పల్లిరా గౌడ
గౌడంటే గర్జించే పులిరా పులిరా మాతో నకరాలు చేస్తే పలిరా పలిరా గౌడంటే గర్జించే పులిరా పులిరా మాతో నకరాలు చేస్తే పలిరా పలిరా నరసింహగౌడ్ గారు సీనియర్ నాయకులు శంషాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ పి అంజయ్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ తొట్టుపల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ పగడాల శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ కొత్తవారు కూడా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కరుణాకర్ గౌడ్ గారు మాజీ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కమదానం వెంకటేష్ గౌడ్ గారు మాజీ ఎంపీటీసీ బాదురు కూడా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ నరసింహగౌడ్ గారు మాజీ సర్పంచ్ పెద్దగొలగొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీకాంత్ గౌడ్ గారు డైరెక్టర్ మార్కెట్ కమిటీ నాట్సింగి వారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ బొగ్గుల లక్ష్మయ్య గౌడు మాజీ ఉప సర్పంచ్ పెద్ద దుబ్రా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నారు. శ్రీ టి కుమార్ గౌడ్ గారు సంఘం గౌడ సంఘం అధ్యక్షులు నల్కొండ గారిని వేదిక మీదకి సందర్భంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ పి కుమార్ గౌడ్ గారు రిటైర్డ్ డిఈ ఇంజనీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ కాసుల చంద్రశేఖర్ గౌడ్ గారు మాజీ పిఏసిఎస్ చైర్మన్ సుల్తాన్పల్లి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. శ్రీ మందడి జగన్ గౌడ్ గారు గండిగూడ గౌడ సంఘం అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ప్రెసిడెంట్ కాచారం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ రమేష్ గౌడ్ గారు గౌడ సంఘం అధ్యక్షులు ననాజ్పూర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రమేష్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. లేదా వారి అధ్యక్షులు ఎవరైనా ఉంటే నారాయణ గౌడ్ గారు అయినా పర్వాలేదు, మాకు తెలియదు. ఎందుకంటే సంఘాలన్నీ అన్ని గ్రామాలలో వేయడం జరగలేదు, పటిష్టంగా లేవు. ఒక ప్రతినిధిగానే మేము ఆహ్వానిస్తా ఉన్నాం. అక్కడ ఆయా గ్రామాల్లో ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు, ఎవరు పెద్దవారుగా ఉన్నారు, వయసులో పెద్దవారు, పదవిలో పెద్దవారు, వారిని ఒక బంధువులుగా భావించి మేము పిలుస్తూ ఉన్నాం. అనేరా మీరు భావించదని మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ కుక్కని బాలయ్య గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు
పెద్దలు పాలమాకుల గ్రామం వారిని వేదిక మీదకి సాదరంగా అల్లి గారిని కౌండిన్య సంఘం అధ్యక్షులు పాలమాకుల గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఇందిరా కృష్ణగౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఎక్స్ఎంపీటీసీ గారిని పాలమాకుల గ్రామం సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ననాజపూర్ వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. శ్రీ యాచారం ప్రవీణ్ గౌడ్ గారు ఎక్స్ డిప్యూటీ సర్పంచ్ పాలమాకుల గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. శ్రీ పిడికిరాల అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా కారింగుల నందు గౌడ్ గారు ఊట్పల్లి గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. అదేవిధంగా శ్రీ కె రాజుగౌడ్ గారు అధ్యక్షులు గౌడ సంఘం తొట్టుపల్లి గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నారు. శ్రీ ఎల్గని యాదయ్య గౌడ్ గారు రామానుజాపురం గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిన్నారు. శ్రీ కొండ గణేష్ గౌడ్ గారు గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. కవ్వగూడెం గౌడ సంఘం అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. బాలరాజు గౌడ్ గారు అధ్యక్షులు గొల్లపల్లి సంఘం వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ గోపాల్ గౌడ్ గారు చిన్న గోల్కొండ గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ అల్లం జనార్దన్ గౌడ్ గారు ఉచ్చింతల్ గ్రామం గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కట్ట సత్తయ్య గౌడ్ గారు శంకరాపురం సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ భాస్కర్ గౌడ్ గారు పెద్ద గోల్కొండ నుండి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఎలగన్ రంజిత్ గౌడ్ గారు గౌడ సంఘం అధ్యక్షులు పెద్ద షాపూర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ పగడాల ఆంజనేయులు గౌడ్ గారు మదనపల్లి గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కొట్రిక సిద్ధుల గౌడ్ గారు కొత్వాలగూడ గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరింత శోభనిచ్చే కార్యక్రమం నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మన గౌడ సోదరులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున ఒక్కొక్కరిగా పైకి ఆహ్వానిస్తున్నాం సాదరంగా. శ్రీ కె కోటేశ్వర్ గౌడ్ గారు జూకల్ గ్రామం కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కొత్తపల్లి సునీత గౌడ్ గారు సర్పంచ్గా ఎన్నికయ్యారు పెద్ద షాపూర్ గ్రామము వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరిక్షులు దూడల వెంకటేష్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. శ్రీ నందరాజ్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంషాబాద్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా గౌడ సంఘం అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. పి ప్రవీణ్ గౌడ్ ఎక్స్ కౌన్సిలర్ తొండుపల్లి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పారేపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ కౌన్సిలర్ తొండుపల్లి వారిని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ కొండ ప్రవీణ్ గౌడ్ గారు, శ్రీ కాసుల చంద్రశేఖర్ గౌడ్ మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సుల్తాన్పల్లి వారి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ ఎల్గని యాదయ్య గౌడ్ రామానుజాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సోదరులారా, మన వారిని గౌరవించడం మన సంస్కారం. మనకు అరుదుగా దొరికేటువంటి అవకాశం ఒక ప్రజాప్రతినిధిగా మనకు ఎన్నిక కావలేము. శ్రీకాంత్ గారిని ఇంతకుముందే ఆహ్వానించాను. వారు వచ్చినట్టయితే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నార్సింగి కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారు. అలాంటి అవకాశం మనకు చాలా అరుదుగా దొరుకుతుంది కాబట్టి వారిని మనం ఆహ్వానించాలి, సన్మానించుకోవాలి. వారికి భుజం తట్టి మనం వెన్నదండగా ఉండాలి. కాబట్టి మన బాధ్యత కూడా. కనుక మేము గుర్తించినంత మేర మాకు తెలిసినంత మేర అందరినీ మేము గౌరవించాలనేటువంటి సద్భావంతో మేము మీలో నుంచి మేము అందరినీ కూడా తీసుకున్నాం. వేదిక మీదకి ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. ఇంకా మేము ఒక హ్యూమన్ ఎర్రర్గా పొరపాట్లు ఏమైనా జరిగినట్టుంటే దయచేసి మా ప్రతినిధులకు చెప్పండి. ఎవరైనా ప్రజాప్రతినిధులు పెద్దలు ఉన్నట్లయితే మీలో
దయచేసి పక్క వారితో మాకు సమాచారం అందిస్తే వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం, వారిని మనం గౌరవించుకుంటాం. కాబట్టి ఎవరైనా మేము విస్మరిస్తున్నామని భావించకండి. మనలో మీలో ఎవరైనా మేము ఒకవేళ పిలువని పక్షంలో అన్యదా భావించొద్దు, మాకు తెలియజేస్తే మేము వారిని కూడా అత్యంత గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మనం ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. గౌరవనీయులు మన శాసనసభ్యులు, అలాగే జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు ముత్తగోని వేణుగోపాల్ గౌడ్ గారు, ఇలా మన ప్రతినిధులు వచ్చే వరకు మనం మా పాలకవర్గ సభ్యులు కూడా అవకాశం ఉన్న మేర దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ మీరు, తర్వాతనే మేము. మా ఈ పాలకవర్గం, నా పాలకవర్గం మీ సహ కార్యదర్శులు మరియు సాంస్కృతిక కార్యదర్శులు విఠలనాథ్ గౌడ్ గారు, జనార్దన్ గౌడ్ గారు, బాలస్వామి గౌడ్ గారు, ఆత్మలింగం గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సంతోష్ గౌడ్ గారు, రాజశేఖర్ గౌడ్ గారు. ఎందుకంటే రెండు పోస్టులు ఉన్నాయి. రాజశేఖర్ లాంటి గౌడ సంఘము, ఆనేగోని శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ గారు మరొకసారి పిలుస్తున్నారు. దయచేసి మీదికి రండి. డైరెక్టర్ గారు మీదికి రావాలి, మిమ్మల్ని చూసుకోవాలని మేము తాతాలాడుతూ ఉన్నాం. దయచేసి మీదికి రండి. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జై గౌడ, జై గౌడ, జై గౌడ. వేదికను అలంకరించిన ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పంతంగి విఠలయ్య గౌడ్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేయబోతున్నటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు, 4 సార్లుగా అప్రతిహతంగా విజయాన్ని చేజిక్కించుకుంటున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు త్వరలో విచ్చేస్తున్నారు. అలాగే వేదికను అలంకరించిన కాంగ్రెస్ స్టేట్ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులకు శ్రీ ముత్తగోని వేణుగోపాల్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు కరుణాకర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దవనాకర్ గౌడ్ గారు, సుధాకర్ గౌడ్ గారు, అలాగే మన భూమిపుత్రులైనటువంటి రమేష్ గౌడ్ గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులైన కోటేశ్వర్ గౌడ్ గారు, అశోక్ గౌడ్ గారు, తర్వాత జగన్ గౌడ్ గారు, దవనాకర్ గౌడ్ గారు, లక్ష్మీ గౌడ్ గారు, కృష్ణన్న గౌడ్ గారు, మురళీధర్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన నా ప్రియ సోదరులు సోదరీమణులు, నా ముందున్నటువంటి ప్రియమైన బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా ఆహ్వానాన్ని వచ్చి సభకు విచ్చేసినటువంటి ప్రియ సోదరులారా, స్వాగతం సుస్వాగతం. మనం నరేంద్ర గౌడ్ గారు, ఆర్బీ నగర్, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రియ సోదరులారా, మనం ఒక చరిత్ర, మన కులానికి ఒక ఇతివృత్తం, మన కులానికి ఒక మూలం. భగవంతుడు మనము చేసుకున్న పుణ్యఫలమేమో. ఏ మనిషి కూడా కోరుకుని ఏ కులంలో పుట్టాడు, ఏ తల్లిదండ్రులను కూడా సెలెక్ట్ చేసుకోలేడు. నేను ఈ తల్లిదండ్రుల కడుపులో పుట్టాలి, ఈ కులంలో పుట్టాలి అని అనుకున్నా కూడా జరగదు. కానీ అదృష్టవశాత్తు కొత్తవారు శ్రీనివాస్ గౌడ్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి. కాబట్టి మనం
క్షమించాలి. నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభాకర్ గౌడ్ గారిని నేను దయచేసి పరిచయాను వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అనేదా భావించకండి ప్లీజ్. కాబట్టి సోదరులారా, మనం తీసుకొని మన తల్లిదండ్రులనే మనం నేర్చుకోలేము. అదేవిధంగా మన కులంలో కూడా ఏ కులంలో పుట్టాలని కూడా మనం నేర్చుకొని పుట్టేది కాదు. కానీ భగవంతుడు మనకు అదృష్టవశాత్తు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడి యొక్క వంశంలో బ్రహ్మదేవుడు మానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకుల కులగురువు, రాముడి కులగురువు అయినటువంటి వశిష్ఠుడి యొక్క సంతతి. ఆయన వంశజుడైనటువంటి కౌండిన్య మహాముని, అంతకు ముందు మైత్రావరణ మహర్షి సంతతి మనం. ఏ కులానికి కూడా లేనటువంటి గొప్ప అదృష్టం మనది ఋషి పరంపర. మనది ఋషి పరంపర. మనం గోత్రం అడిగితే ఏ ఊరి పేరు, ఏ జగత్ప్రభు అయినటువంటి రేపు మనం కళ్యాణం చేసుకోబోతున్నటువంటి రామచంద్రుడి గురువు గారి యొక్క వంశజులు మనం. ఆ విశిష్టతను మనం మర్చిపోవద్దు. ఆ ఉన్నతిని మనం, ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఎదవేద్దాం. మన యొక్క ప్రవర చెప్పినప్పుడు బ్రాహ్మణుడు దాన్ని షార్ట్ కట్ చేసినారు. ఒక ప్రవర చెప్పినప్పుడు పూజలలో మన గోత్రం అడుగుతున్నప్పుడు ఒక ప్రవర చెప్పడం జరుగుతుంది. దాన్ని వశిష్ఠ మైత్రావర్ణ కౌండిన్య ప్రవరన్విత కౌండిన్య గోత్ర పిలుస్తారు. ఇది సంస్కృతమైన మన పూజలు చెప్పవలసిన ప్రవర. కానీ ఒక బిక్సి కులం కాబట్టి, ఒక గౌడ కులం కాబట్టి తదనంతర క్రమంలో కేవలం గోత్రం కౌండిన్య మహారుద్య కూడా చెప్పరు. మనం కూడా కౌండిన్య మహారుద్య కూడా చెప్పించుకోవచ్చు. ఆయన తపస్సు చేస్తున్న సందర్భంలో దాహం వేస్తే తాగడానికి నీళ్లు పెట్టుకునే పాత్ర, అది కమండలం అంటారు. అది కమండలం అంటారు కదా. అలాంటి కమండల గోత్రమే. కమండలం అనే పేరెక్కడ, కౌండిన్య మహారుద్య పేరెక్కడ? దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. బ్రాహ్మణత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియత్వాన్ని పొందుతున్నాం. ఎందుకంటే రాముడికి గురువు వశిష్ఠుడు, క్షత్రియులుగా మారిపోయాం. పశ్చిమ బెంగాల్ క్షత్రియులుగా, రాజ ప్రతినిధులుగా పేర్కొనబడేవారు. బెంగాల్లో పాలించినటువంటి శశాంకుడు, సామంత సేన, విజయసేన, బల్లాల సేన, లక్ష్మణ సేన వంటి రాజులు గౌడ సామ్రాజ్యాలను పాలించినటువంటి ప్రముఖులు. కిల్కీ పాలనలో మన మీద దండయాత్రలు జరుగుతూ ఉన్నప్పుడు బెంగాల్ పైన మన గౌడ సామ్రాజ్యాధీనులందరూ రాజ్యపతనం అయి దాడులు జరుగుతున్న సందర్భంలో మనకు సౌత్ ఇండియా వైపు మనం రాబడ్డాం. ఆ విధంగా వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రాంతాలకు వలసలుగా వచ్చి చివరికి క్షత్రియత్వాన్ని కూడా విడిచిపెట్టి తలో దారిగా, తలో దిశగా చెల్లా చెదురయి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళిన తర్వాత కుల వృత్తిగా జీవనాధారం కోసం ఈ గౌడ వృత్తిని ఎన్నుకొని మనం గౌడ వృత్తిలో స్థిరపడ్డాం. మొదలు బ్రాహ్మణత్వాన్ని మొదలుకొని క్షత్రియత్వాన్ని గుర్తుకొని చివరికి కల్లు గీత పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి ఆ కొన్ని రాష్ట్రాలలో వైశ్యులుగా కూడా చలామణిలో ఉన్నాం. కొన్ని చోట జైస్వాల్ గాను, తమిళనాడులో బ్రాహ్మణి గాను, నాడారు గాను, ఇటిగర్ గాను, కర్ణాటకలో గౌడ గాను, ఇడిగ గాను, గోవాలో భట్టారి గాను, ఒడిశాలో కల్వా కలాల్ గాను, నార్త్ ఇండియా, యూపీ, బీహార్, రాజస్థాన్లో కల్వర్ గాను, జైస్వాల్ గాను మనం చలామణిలో ఉన్నాం. మన దేశానికి ప్రధానిగా దేవగౌడ పాలించినటువంటి సందర్భం మన గౌడ బిడ్డ దేవగౌడ దేశ ప్రధానిగా పాలించబడ్డాడు.
మన రాష్ట్రంలో కర్ణాటకలో చూసినట్టయితే బెంగళూరు స్థాపించినటువంటి కెంపెగౌడ మన గౌడ బిడ్డ. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే కాకతీయుల వీరనారి అయినటువంటి రుద్రమాదేవి భర్త వీరభద్రుడు మన గౌడ బిడ్డ. చాళుక్య రాజులు, పాండ్య రాజులు మన బిడ్డలు. కౌండిన్య మహావిధి ఖ్యాతి. కాబట్టి మనం ఈ రోజున ఒక బీసీ బిడ్డలాగా రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో గౌడ, శ్రీచైన, చెట్టి బలిజ, ఈడిగ అనే పేర్లతోటి పిలువబడుతూ బీసీ కులాలుగా మనం ఈరోజు పునారెత్తుతా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ సమాజాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మీకు తెలియజేస్తా, మన కొంచెం ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, పైనుంచి కిందికి వచ్చామా, కింది నుంచి పైకి అభ్యున్నతిలోకి వెళ్ళామా అనేది, ఎలా ప్రయత్నించామనేటువంటిది మీరు ఈ సందర్భంగా మీకు గుర్తించారు. క్షత్రియత్వాన్ని కూడా కోల్పోయి చివరికి ఒక సామాన్యుడిగా మిగిలిపోయామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. దీనికి కారణం ఏంటి, దానికి మూలమేంటి, మనం ఈరోజు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనలో అనైక్యత, ఎవరికి వారుగా విడిపోయి మన అవసరాలకు పునారిల్లుతూ ఆర్థికంగా స్తోమత లేక చిక్కిపోయిన కుటుంబాలతోటి కేవలం జీవనోపాధినే మనం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా, అదే మన ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ కేవలం బతుకుదెరుల సమరంలో బీసీ బిడ్డలుగానే మిగిలిపోతా ఉన్నాం. ఒక్కరిగా మనం పోరాడలేదు, ఒక్కరిగా నిలబడలేదు, సమిష్టిగా మనం నిలబడగలం, సమిష్టిగా సాధించుకోవడం. ఇది మన చరిత్ర తెలియజేస్తున్న సత్యం. ఆ చరిత్ర సూక్ష్మాన్ని, చరిత్ర ధర్మాన్ని మనం విస్మరిస్తే చరిత్ర కాలగర్భంలో మనం ఒంటరిగానే మిగిలిపోతాము, ఒంటరిగానే నశించిపోతామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే మనం మిగతా వెనకబడిన జాతులలో మనము ఒక వెనకబడిన జాతిగానే మనం మిగిలిపోతా ఉన్నాం. మనకు ఆర్థిక స్తోమతలు, వనరులు, అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఐక్యత కాలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి అవసరానికి మించిన స్వార్థమేమో మనని ఒకటిగా చేస్తలేదేమో అని అనిపిస్తా ఉంది. కాబట్టి సోదరులారా, మన స్వార్థాన్ని, వ్యక్తిగత స్వార్థాన్ని మనం కొంచెం పక్కన పెడితే, సమిష్టిగా మనం ఉండేందుకు ప్రయత్నిస్తే, ఒక సంఘంగా మనం నిలబడితే ఈ రాష్ట్రాన్ని కూడా పాలించడానికి ఎంతో సమయం పట్టదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత 24 సంవత్సరాల క్రితం పెద్దలు పంతంగి వెంకయ్య గౌడ్ గారు మరియు సోదరులు కొంతమందితో మండలమంతా తిరిగి మన గౌడ సంఘాన్ని ఏర్పరచాలి, మన గౌడుల అనైక్యతను పారదోలాలి, మనం ఐక్యతగా ముందుకెళ్ళాలి, ఒక్కటిగా ఉండాలనే సంకల్పంతో 2002లో మనం బృందావన కాలనీ తొట్టుపల్లి పెద్దలు శంకరగౌడ్ గారు ప్లేస్ ప్రొవైడ్ చేశారు. వారి ఫామ్ హౌస్లో మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం అయింది, మహాసభ నిర్వహించడం అయింది. ఆ సందర్భంగా శంషాబాద్ గౌడ సంఘం మరియు తొట్టుపల్లి గౌడ సంఘం వారి సహకారంతో ఆ సభ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా దాన్ని అదే విధమైన ఒరవడితో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశతో మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా, దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనివార్యమైనటువంటి అవాంతరాలతోటి, ఎన్నో ఒడిదుడుకులతోటి, ఇబ్బందులతోటి చివరికి ఎక్కడ ఉన్నది అక్కడనే విధంగా మనం కాలగమనం గడుస్తూ ఉంది. 2015లో లక్ష్మీ గార్డెన్లో కూడా ఒక సందర్భంలో ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులందరినీ పిలిచి సమావేశపరిచి ఒక మండల్ కమిటీని వేసుకుందామనే ప్రయత్నం చేసినాం. దాంట్లో కన్వీనర్స్గా దివంగతులు పెద్దలు రాములు గౌడ్ గారిని, అదేవిధంగా పెద్దలు విఠలయ్య గౌడ్ గారిని, నన్ను
గణేష్ గౌడ్ గారిని, కృష్ణ గౌడ్ గారిని కన్వీనర్స్గా వేయడం జరిగింది. ఆ సమావేశంలో ఊరు తిరిగా ఒక 5 మంది ప్రతినిధులను ప్రతి గ్రామంలో ఐడెంటిఫై చేశాం, రికార్డు రాసి చివరికి గత సంవత్సరం జూన్లో అంతకుముందు కూడా మన ప్రియతమ నాయకులు గారిని సమయం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా అన్న మా కోసం మా గౌడ సంఘానికి ప్లేస్ ఇవ్వండి, ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టుకోవాలి, దాని మీద మాకు చాలా ఆశ ఉంది, ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి సందర్భాలు మనం చేశాం. ఆ క్రమంలో పుట్టిందే ఈ గౌడ సంక్షేమ. ఎప్పుడైతే ప్రభుత్వం ఒక కులానికి తలాన్ని ఇవ్వాలి అంటే అది కుదరదు కదా అని చెప్పినప్పుడే మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం ఒక అడాక్ కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ అడాక్ కమిటీ 19 మంది సభ్యులతోటి రాజకీయంగా యాక్టివ్ పాత్ర పోషించే వ్యక్తులను, రిటైర్డ్ అయిన వ్యక్తులను తటస్థంగా, అంటే పూర్తి తటస్థంగా ఏ మంచి కూడా మనకి లభించని సందర్భంలో ఉన్నాము. ఏదో ఒక పార్టీకి అప్లికేషన్ అయినప్పటికీ కూడా రాజకీయ పదవులు అనుభవిస్తున్నాం. సహజంగా ఇది ప్రశ్నించాల్సిన అంశమే, ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా సమాధానం చెప్పింది ఒకటే, దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయ్యా, ఇది కేవలం అడగ కమిటీ మాత్రమే, దీని యొక్క బాధ్యత సంఘ నిర్మాణం మాత్రమే. సంఘాన్ని నిర్మించిన తర్వాత, సభ్యులు ఏర్పడ్డ తర్వాత, సభ్యుల యొక్క మనోభీష్టం మేరకు, వారి అభీష్టం మేరకు వాటిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఒక తంతు మాత్రమే, ఇది లీగల్గా ఉన్నటువంటి పద్ధతి విధానం. కాబట్టి ఇది కేవలం అడగ కమిటీ మాత్రమే, ఇది భుజానెత్తుకొని మోసే సంఘం మాత్రమే, బాధ్యతను మోసే సంఘం మాత్రమే, పదవులను అలంకరించి మురిసిపోయే వాడి కాదు మాది, అడగ కమిటీ మాత్రమే అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే గ్రామం తిరిగాం. ఒక్కొక్క గ్రామానికి 3-4 సందర్భాలు వెళ్ళాం. సభ్యత్వానికి మొబిలైజ్ చేస్తాం, పెద్దలందరినీ కలిసే ప్రయత్నం చేస్తాం, వీరినంత వరకు అందరినీ కలుస్తాం. వారికి చెప్తాం, అయ్యా, అన్ని సంఘాలు చాలా అభ్యున్నతి దిశలో ప్రయాణిస్తూ ఉన్నాయి, వారు ఒక్కటిగా ఉన్నారు, సేకరించుకుంటా ఉన్నారు, ఒకరు ఒక కులాన్ని సొంతంగా ఇచ్చుకుంటున్నారు. మన దాంట్లో కూడా పెద్దలు ఉన్నారు. మనం ఒక విశ్వాసాన్ని మనం చూపించినట్లయితే మన వాళ్ళలో కూడా దళితులు ఉన్నటువంటి, గొప్ప వాళ్ళు ఉన్నటువంటి, నాయకులైనటువంటి వారు ఉన్నారు. వారికే మన మీద మనసు కలుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి విశ్వాసం కలిగినప్పుడే, మన మీద నమ్మకం ఏర్పడినప్పుడే మనకు కూడా స్థలం ఇవ్వడము, లేక వనరులను ఏర్పాటు చేయడము, ఒక సంఘాన్ని నిర్మించుకోవడము, పటిష్టమైన ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ రండి, మాతో కలవండి, మా సభ్యత్వాన్ని తీసుకుని మామూలు సభ్యత్వం, కనీస సభ్యత్వ రూపాలు నిర్వహించి మేము గ్రామానికి సుమారు 4 సార్లుగా వెళ్ళాం, రిక్వెస్ట్ చేశాం. ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఆ సమాధానంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి సభ్యత్వాన్ని 1248 మంది సభ్యులుగా సభ్యత్వం మన గౌడ సంక్షేమ సంఘంలో సభ్యులుగా నమోదు చేయించుకున్నారు. అందరికీ నేను తలవంతి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనం అట్టడుగు నుంచి వచ్చిన వారు, అట్టడుగుంటే మనం పునాదులు వేయాలి, పైన కాదు మనం పక్కన కట్టి. కాబట్టి సభ్యత్వం నుంచే మొదలు పెట్టాం. 1258 మందిలను మనం సభ్యులను మనం చేర్చుకున్నాం. రేపు అలాంటి భవనాన్ని తీసిపోని విధంగా నిర్మించుకునే దమ్ము సత్తా మన నాయకులకు బుద్ధి అని ఇప్పుడు మన గౌడ బిడ్డలు రాజకీయంగా ఇప్పటి వరకు ఎదిగారు, ఇప్పటి వరకు పదవులను అలంకరించారు. వారందరినీ పొరకలించిన పాపన పోలేదు. మన బిడ్డలు ఉన్నతాసనాలను ఎక్కారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యేలు అయినారు. కానీ మనం వారికి సత్కరించుకునే అవకాశం మనకు దక్కలేదు. సన్మానించుకునే దానికోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక సోదరులారా, నేను ఒకటి మనం చేస్తా ఉన్నా, ఈరోజు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇది మన ఫ్రీడమ్ మూమెంటే మనకు తెలియజేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మనం పీడితులుగా, బానిసలుగా, బ్రిటిష్ వారితోటి, మహమ్మదీలతోటి మనం పీడితులుగా పీడించబడ్డాం. పోరాడితేనే మనం సాధిస్తున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మన మాట, మనమెంతో మన మాట,
మన కులం యొక్క విశిష్టత తగ్గించుకోవాలంటే మన సంఖ్యాపరంగా మన యొక్క రావాల్సిన రాజకీయమైన ఉద్యోగపరమైన సామాజికమైనటువంటి వాటా ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకోవాలంటే మనం ఒంటరిగా పోరాడితే కాదు, మనం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరు నీ ఇంటికి వచ్చి నీ వాటా ఇది, నీకు దీనికి అర్హులం అని చెప్పరు. మన అర్హతను మనమే నిరూపించుకోవాలి, మన అర్హతను మన శక్తి సామర్థ్యాలను మనమే ప్రదర్శించుకోవాలి, మనం పోరాడి మనం తగ్గించుకోవాలి. కాబట్టి సోదరులారా, విద్రాణమైన వ్యవస్థలో బ్రాహ్మణిక వ్యవస్థ నుండి క్షత్రియ వ్యవస్థ నుండి చివరికి కుల వ్యవస్థ వరకు రాబడినటువంటి మనం ఇదే విధంగా ఉంటే చివరికి మన వృత్తి కూడా మన దగ్గర మన జీవితం జారిపోతుందనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. అనైక్యతనే దీనికి మూల కారణం, అసమర్థతనే మనకి మూల కారణం, సమిష్టి తత్వం లేకపోవడమే మనకు మూల కారణం. కాబట్టి సంఘటితమై మనమంతా పోరాడకపోతే, మన హక్కులు మనం చేజిక్కించుకోకపోతే మనకు రేపటి తరం మనని, మన గౌడ బిడ్డను మనం క్షమించని సందర్భంగా మనం చేస్తా ఉంటాం. నిన్నటి తరం అసమానత వల్ల చివరికి మనం బ్రాహ్మణత్వం మన కుల వ్యవస్థ వరకు వచ్చాం, గౌడీకం వరకు వచ్చాం. ఈ గౌడీకాన్ని కూడా వైన్స్ అనే పేరు మీద మనం రిజర్వేషన్ కోసం మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన కుల యొక్క హక్కు అయినటువంటి ఆబ్కారీ విధానాన్ని, వైన్స్ విధానం ఏదైతే ఉన్నదో దాంట్లో సంపన్న వర్గాలు దీంట్లోకి చొప్పింపబడి ధనవంతులు అందరూ కూడా చేజిక్కించుకునే పరిస్థితి వచ్చి చివరికి కొన్ని పార్టీలు వాళ్ళ ఆలోచన స్వార్థంగా కూడా అరే వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి రిజర్వేషన్ తీసుకొని మనకి రిజర్వేషన్ ఒక భిక్షగా మనకి ఇస్తున్నారు. మన పూర్తి వృత్తి మనది. వైన్ విధానంతో మనమే ఉండాలి, కళ్ళు విధానంతో మనమే ఉండాలి, సారాయ విధానం పోయింది. చివరికి మిగిలిన ఈ రెండు విధానాల్లో కూడా మనమే చివరికి రిజర్వేషన్ 10% ఇస్తే మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇది 10% ఇచ్చి దయా దక్షిణాలు కలిగించిన విషయాన్ని మనం మర్చిపోవాలి. 10% ఇచ్చిన కదా మనం వృద్ధించని మనం వచ్చిపోతే మనం అమాయకులతో ఉండదు. మనం 100% ఉండాల్సిన మనం 10% మేము పూర్తి చేస్తా ఉంటాం. దయచేసి నా విజ్ఞప్తి ఒకటే, మనం స్థలాన్ని సేకరించుకుందాం, దాంట్లో ఒక భవనంలో ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టుకుందాం. ఆ కమ్యూనిటీ సెంటర్లో నేను మీ ముందున్నాను, దాన్ని రేపు ఒక రిక్రూట్మెంట్ సెంటర్ కావాలి, దాన్ని ఒక విద్యా సెంటర్ కావాలి. మన పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించేదానికి, ఉత్సాహపరిచేదానికి, వారికి కావాల్సిన విద్యను అందించేదానికి, విద్యలో వారి ముందుకు తీసుకెళ్లేదానికి అదొక సెంటర్ కావాలి. కేవలం కుల సెంటర్ అని కుల రాజకీయ నాయకులుగా మనం ఉద్యోగం మనం చేయాలి. స్త్రీలను మనం ప్రోత్సహించాలి. సర్దార్ సబ్బాయి పాపన్న యొక్క వీరత్వాన్ని మనం పూర్తిన బలమవుతామన్న సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై గౌడన్న. ధన్యవాదాలు ప్రధాన కార్యదర్శి గారికి. మీ యొక్క జై మీ అందరికి ఎవరికైనా జై గౌడన్న, జై గౌడన్న, వర్ధిల్లాలి సర్దార్ సర్వాయి పాపన్న నాయకత్వం, కొనసాగిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను. కేవలం 12 మందితోని ఉద్యమాన్ని రగిలించి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి తుపాకులతోటి ఎంతో నైపుణ్యము మెరుగుపరిచినటువంటి యోధుడు ఎవరంటే సర్వాయి పాపన్న. అలాంటి మహనీయుని యొక్క మహాసభ కార్యక్రమంలో శంషాబాద్ గడ్డ మీద గర్జించే సింహాలమైన గౌడలందరూ ఏకదాటిగా మనం ముందేస్తున్నటువంటి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. జై గౌడన్న, జై గౌడన్న. అరే తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందో మా సర్వాయి పాపన్న. తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిండే మా సర్వాయి పాపన్న. తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందో మా సర్వాయి పాపన్న. తెలంగాణలో
ఎందుకోసం అంటే ఒక 10 మంది కలిసి మన దుకాణం కాడికి వస్తే ఎంతో కష్టపడి మరి చెట్టెక్కి కళ్ళు గీసి ఆ కళ్ళు గీసినటువంటి కష్టించే మనస్తత్వం మన ఔన్నత్యం. కానీ ఆడికొచ్చి ఎన్నో ఒకసారి ఊకున్నాడు, 2 సార్లు ఊకున్నాడు, 3 సార్లు ఊకున్నాడు. వాళ్ళకు దాహం తీర్చండి కానీ డబ్బులు ఇయ్యలే. ఆ డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, మరి ఎంతో మోసానికి గురి చేసినటువంటి ఆ సందర్భంలో పోరాటానికి నాంది పలికిండు సర్వాయి పాపన్న. అందుకే హక్కుల కోసం పోరాటం, మన హక్కుల కోసమే ఆరాటం, హక్కుల కోసమే ఆరాటం, మన హక్కుల కోసమే ఆరాటం, హక్కుల కోసమే ఆరాటం, మన హక్కుల కోసమే పోరాటం, మన హక్కుల కోసమే పోరాటం, మన హక్కుల కోసమే పోరాటం. గోలు కోట కోట మీద ఎగిరేసను మరి సర్వాయి పాపన తెలంగాణలో, తెలంగాణలో, తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందే మా సర్వాయి పాపన్న. తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందే మా సర్వాయి పాపన్న. తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందే మా సర్వాయి పాపన్న. వదలాలి గౌరవ ఐక్యత, వదలాలి జై గౌరవ, జై గౌరవ. ఈ దశకు మరి ఎక్కే గట్టి మనస్తత్వమే మనకు ఉన్నది, మనస్తత్వమే మనకు ఉన్నది, మనస్తత్వమే మనకు ఉన్నది. చిన్న పెద్దలు అందరికైనా ఆదుకునే మన మనస్తత్వమని, ఆదుకునే మన మనస్తత్వమని, ఆదుకునే మన మనస్తత్వమని. ఉద్యమానికి ఉద్యమానికి నాంది పలికిన సర్వాయి మరి పాపన్నరా, సర్వాయి మన పాపన్నరా, సర్వాయి మన పాపన్నరా. బీద సాధలను అందరికైనా ఆదుకున్నాడు పాపన్నాడు, ఆదుకున్నాడు పోతున్నాడు, ఆదుకున్నాడు పోతున్నాడు. సముద్ర మెడలో వచ్చి పోరాటానికి నాంది పలికిన తెలంగాణలో, తెలంగాణలో, తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందే ఆ సర్వాయి పాపన్న. వదలాలి గౌరవల ఐక్యత, వదలాలి, వదలాలి. ఏయ్ కౌండిన్యా, ఆ కౌండిన్యా ఏం గోత్రం మనదే? కౌండిన్యా మరి గోత్రముతోటి రగిలేటి మరి మొదలు పెట్టరా, రగిలేటి మరి మొదలు పెట్టరా, రగిలేటి మరి మొదలు పెట్టరా. కౌండిన్యా మరి గోత్రముతోటి రగిలేటి మరి మొదలు పెట్టరా, రగిలేటి మరి మొదలు పెట్టరా, రగిలేటి మరి మొదలు పెట్టరా. హక్కుల కోసం పోరు చేసి పోరాటాన్ని నిలిపే చూడరా, పోరాటాన్ని గెలిపే చూడరా, పోరాటాన్ని గెలిపే చూడరా. మొగులాయి వెంకటేశ్వర సార్ ఎక్కడ చూడాలి, వెంకటేశ్వర మొగులాయి మరి చక్రవర్తికి శబ్దాలు కూడా గుర్తించం. తెలంగాణలో, తెలంగాణలో, తెలంగాణలో దోపిడి దొంగల భరతం పట్టిందే మా సర్వాయి పాపన్న. ఆహా
గట్టిగా ఈ ప్రాంగణం నుంచి గట్టిగా జై కొడితే మరి సర్వాయి పాపన ఆశయం కోసం ప్రకటించే బిడ్డలుగా మనమందరం మీరు ఉన్నాం కాబట్టి గట్టిగా ఒకసారి జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. వర్ధిల్లాలి గౌడన్నల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి గౌడన్నల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. పెద్దలందరూ వేణుగౌడన, వెంకటేష్ గౌడన, అలాగే మరియు కొత్తగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరూ, పాల్మాకులు, పెద్ద షాపూరు, జూకలు, సుల్తాన్పల్లి, వివిధ గ్రామాల మరి సొసైటీ అధ్యక్షులు, అలాగే మండల నాయకులు, మండల పుర ప్రముఖులు, పెద్దలందరికీ కూడా మరి ఈ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే మన గౌడ మహాసభకు ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి గౌడ సోదరులందరికీ, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై గౌడన్న, జై గౌడన్న. గిరి గౌడ్ జోకల్ నీకు రాసిన హ్యాట్రిక్ శాసనసభలో ప్రకాశన్న గారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, మరి మన మండల స్థాయిలో మరియు మున్సిపల్ రూరల్ అంతా కలుపుకొని మన గౌడ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మండల్ నుంచి ప్రతి గ్రామం నుంచి గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మన గౌడ సంక్షేమం గురించి కష్టపడుతున్నటువంటి గౌడ మండల్ కమిటీ వాళ్ళందరినీ కూడా కూడా అభినందించారు. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు, యుద్ధమై నడిసినావు. బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న. బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న, గాయిదోళ్ళ గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న. పెరిగినావు అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా. ఆజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య, గీలా షపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న. తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. ఆధిపత్య అహంకార ధొరణు భూస్వాములంత పన్నుగట్టు మంటు పల్లె మీద దాడి చేస్తా ఉంటే, పన్నుగట్టు మంటు పల్లె మీద దాడి చేస్తా ఉంటే, తల్లి పిల్లలను బహుజన బంధుకు ఓ సర్వాయి బాబన్న, బహుజన బంధుకులో సర్వాయి బాబన్న, తాడి చెట్టు నింటులో సర్వాయి బాబన్న. తల్లి చెడు చెట్టు మీద పట్టువయ్యి పొడిచినావు, యుద్ధమై గీసినావు, పట్టువయ్యి పొడిచినావు. చల్ బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్, వారికి సిన సింహానివో సర్దార్ పాపన్న. బహుజన బంధుకు ఓ సర్వాయి బాబన్న, వారి ఎచ్చిన సింహానివో సర్వాయి బాబన్న. బహుజన బంధుకు ఓ సర్వాయి బాబన్న, వారికి సిన సింహానివో సర్దార్ పాపన్న. బంధుకు ఓ సర్వాయి బాబన్న, వారి ఎత్తిన సింహానివో సర్వాయి బాబన్న. హలో తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పరిచినావు, యుద్ధమై గీసినావు. చల్ మా బహుజనుల దిక్సూచి సర్వారు పాపన్న, మా అందరికి దిక్సూచి సర్దారు పాపన్న. బహుజన బంధువులే సర్వాయి బాబన్న, మా మౌల వ్యక్తులే సర్వాయి బాబన్న.
సర్వాయి పాపన్న అంటే వర్గాలందరికీ కూడా దిక్సూచిగా నిలబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారు కాబట్టి ప్రియమైన ప్రజలారా అందరం కూడా చేతులున్నోళ్ళు మాత్రం చేతులు లేపండి, నోరున్నోళ్ళు గట్టిగా నినాదం ఇవ్వండి. చేతులు లేపాల్సి కోరుతా ఉన్నాం. మన సభ కాబట్టి మనం సక్సెస్ చేసుకుందాం. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. జన జనారే జన గిరిజనారే జనకు 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 జన జనారే జన జన గిరిజనారే జనకు జన జనారే 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 గౌడన్నాలంతరము ఏకమై కదలాలే గౌడన్నాలంతరము ఏకమై కదలాలే గౌడన్నాలంతరము ఏకమై కదలాలే గౌడన్నాలంతరము ఏకమై కదలాలే శంషాబాదు గడ్డ పైన ఈ శంషాబాదు గడ్డ పైన అరే కలమెత్తి నడవాలే జన గిరిజనారే జనకు జన జనారే జన గిరిజనారే జనకు జన జనారే జన గిరిజనారే జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. గుండెరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే గుండెరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్ము 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 గుండెరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ పోరాటం చేసరా దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీదటువంటి యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మనకెంతో మంది స్నేహితులు ఉంటారు, ఆప్త మిత్రులు ఉంటారు. ఒక పోరాటం జరుగుతున్నప్పుడు తన వాళ్ళే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే గోల్కొండ కోట మీద సర్వాయి పాపన్న, గోల్కొండ కోట మీద సర్వాయి పాపన్న నిజాము నవాబుకు ఎదురు తిరిగే మన సత్వం దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే కౌండిన్య కౌండిన్య కౌండున్య గోత్రంతో పోరాట చండవటి ఈత ప్రజల కోసమై ఉవ్వెనగలాలే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే నిజాము నవాబుకు మొగలాయులకైనను ఎందరో వాళ్ళకున్న మన వాళ్ళే కదురురా పోరాట స్ఫూర్తితోనే ముందై నడవాలే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే దుమ్మేరే గాలే దండారిల్లాలే శంషాబాదు గడ్డ మీద గౌడన్నల జోరే. చిన్న పెన్ను ఇస్తే ధన్యవాదాలని చెప్తాం, అవునా కదా? ఉండాలి. నేనేం చెప్తున్నా, మీ బిడ్డగా చిన్న పెన్ను ఇస్తే ధన్యవాదాలని చెప్తాం. కానీ ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొగులాయి చక్రవర్తులకి ఎదురు తిరిగి శిస్తు కట్టకుండా పోరాటం చేసినటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారు అంటే సర్వాయి పాపన్న. ఆయన కోసం కాదు, చరిత్రలో మనకంటే ఒక పేజ్ ఉండాలి, అందులో ఇలాంటి మహనీయుల విప్లవ యోధుల వీర యోధుల యొక్క చరిత్ర కుటుంబంలో ఉన్నటువంటి మనం శంషాబాదు గడ్డ మీద ఈ మహాసభలో అద్భుతమైనటువంటి నిర్ణయాలతో పోవడానికి మనకు సంసిద్ధమైనటువంటి మనం. అందుకే సర్వాయి పాపన్న వారసత్వంతో మనమందరం కౌండిన్య గోత్రంతో ఒక రాజన్న కావచ్చు, ఇంకా బాలరాజన్న కావచ్చు, ధర్మభిక్షమన్న కావచ్చు, ఎంతో మంది సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర సమర యోధుల గౌడ సంఘం ఆధ్వర్యం నేతృత్వం చేస్తున్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి సంఘం, ఏకైక సంఘం గౌడ సంఘం మిత్రులారా. అందుకే చెప్తా ఉన్నా, జై గౌడ సంఘం, జై గౌడ సంఘం, జై గౌడన్న, జై గౌడన్న. వర్ధిల్లాలి సర్వాయి పాపన్న ఆశయాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కొనసాగిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని, కొనసాగిద్దాం.
పాలకవర్గ సభ్యులందరూ రావాలి. ఇప్పుడు కార్యక్రమం మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మన ప్రకాష్ అన్న గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. పాలకవర్గ సభ్యులందరూ ఇక్కడికి రావాలి. జై గౌడన్న, ప్రకాశ్ అన్న నాయకత్వం. సర్వాయి పవన వందనం వీరుడా, సలాము 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 యోధుడా. సర్వాయి పవన వందనం వీరుడా, సలాము 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 యోధుడా.
శంషాబాద్ మండలంలోని దొండుపల్లి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరుపుకుంటున్నటువంటి మన కుల పెద్దలందరూ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి గౌడ సంఘ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు, హాలు బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీస్సులైనటువంటి వేణుగౌడన్న గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని వాళ్ళ భుజ స్కంధాలపై వేసుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నో రోజులుగా ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క సభ్యుడిని ప్రతి ఒక్క గ్రామాలలో అధ్యక్షుడిని ఒకరికి 4 సార్లు పెరుగుతూ వాళ్ళ శ్రమ అంతా దారబోస్తూ కమిటీ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా విఠలన్న గారికి, పవన్ అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా మీ అందరి సమక్షంలో పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం. కానీ సాధ్యం చేసినటువంటి ఆ మహారాజు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు, ఉప సర్పంచులకు, అదేవిధంగా వార్డు సభ్యులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కులకు, ప్రెసిడెంట్లకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌడ బంధువులందరికీ కూడా పేరు ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్న కార్యక్రమం ఈరోజు చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని వెనుక జరగకుండా మనకు అతిరథ మహారథులు చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ ముఖ్య నాయకులే, ఒక హోదాలో కలిగిన వాళ్ళే, ఒక గ్రామాన్ని శాసిస్తున్నటువంటి వాళ్ళు, ఒక టౌన్ శాసిస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ మనకు వెన్నుదన్నుగా ఉంటారు. మనందరం కూడా గౌడ సంఘం నుంచి ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామాలలో అందరం ఐకమత్యం మీద ఉండి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకు ఇంకా కొన్ని సౌలతులు కావాల్సిన అవసరం ఉంది. ఆ సౌలతులు మనకు ఏం కావాలనేది పెద్దలు మీ అందరి సమక్షంలో తెలియజేయడం ఏంటంటే, గౌడ కులస్తులలో అందరూ సొంత కార్యక్రమాలు చేసుకుంటూ దాంతోపాటు కుల వృత్తులనే ఉంటున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక్కొక్క ప్రభుత్వ స్థలం ఇప్పించి ఒక్కొక్క ఎకరా ఈత చెట్లు పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంది గౌడ సంఘం సభ్యులందరి తరఫున, గౌడ శాసనసభ్యులు గారిని అందరి తరఫున కోరుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత గ్రామాలు కమిటీ తరఫున వెళ్ళి అన్నకు రిప్రజెంటేషన్ పెట్టుకొని ప్రతి ఊర్లో గ్రామంలో గవర్నమెంట్ పొలం ఉంటుంది, 1 ఎకరా పొలం మనల్ని కేటాయించాల్సిందిగా అన్నం రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. అందరం చేసుకొని ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా అది సాధించే వరకు కూడా మనందరం కూడా ఎవరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మీ అందరి గుర్తు చేసుకొని సంవత్సరం మళ్ళా సొసైటీ మళ్ళీ దసరా కంపౌండ్లు వచ్చేసరికి మనందరం కూడా 1 ఎకరా పొలం ఈత చెట్లు పెట్టుకొని రాబోయే రోజులలో దానికున్న విలువ దేనికి లేదు, మద్యానికి లేదు. ఎక్కడెక్కడో చూస్తున్నాం, మనము మంచి అమూల్యమైన అమృతం లాగా సేవిస్తూ ఉన్నారు. మనం యూట్యూబ్లలో చూస్తున్నాం. ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెంచి దాన్ని పోషణ చేసి మన భావితరాలకు కూడా అది జీవనోపాధిగా ఏర్పడతాయి కనుక మీ అందరి దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను అన్న. అదేవిధంగా గౌడ కులస్తులకు కూడా రాబోయే రోజులలో రిజర్వేషన్స్ అన్న వైన్స్లకు కానీ బార్లకు కానీ ఏమైతుందంటే ఒక రకమైన రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నారు. దానికి కొంచెం సబ్సిడీ ఇచ్చేసి మన గౌడ కులాలకు మనమే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మన ఇప్పటి నుంచో కూడా వైన్సులు కానీ మనమే ఉన్నాం, బాణాల్లో కూడా మనమే ఉన్నాం. మీలాగా ఇప్పుడు కొత్త అగ్ర కులాల వాళ్ళందరూ కూడా మనం చొచ్చుకొచ్చి మనం ఎన్నికలు జరపడం జరుగుతూ ఉంది. దాంట్లో మీ అందరు కొంచెం చొరవ చూసి మనకు ఆ వైన్స్ రంగంలో కానీ బార్ రంగంలో కానీ ఏ విధమైన టెండర్లు వేసినప్పుడు మనకు 50% రిజర్వేషన్ మనకు కేటాయించి మిగతాది కూడా జనరల్ గా ఇప్పించాల్సిన అంత అవసరం ఎంతైనా ఉందన్నా. యువత చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారన్న దండల కోసం. మీ అందరి సహకారంతో ఇవన్నీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరికీ కూడా నాకు తెలిసిన ఉపన్యాసం నుంచి మీ అందరి అభిప్రాయాలు కూడా ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం కనుక
ఏమైనా పెద్ద మనుషులు అందరూ కూడా ఏమైనా తెలియక ఏమైనా ఊళ్ళలో చెప్పినా చెప్పకపోయినా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. రాని వాళ్ళు ఎవరైనా ఉండే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా కలుపుకొని ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ విజయవంతం దిశగా తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది. ఈ అంతా చేసింది వాళ్ళ కోసం కాదు, మనందరి కోసమే. కనుక మీ అందరూ కూడా ముందంజలో ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు గౌడలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గౌడన్న, జై గౌడన్న. దయచేసి అందరూ చెప్పాలన్నా జై గౌడన్న, జై జై గౌడన్న. థ్యాంక్ యూ. కరుణాకర్ గారు చాలా బాగా మాట్లాడారు. అన్ని సమస్యలు కూడా అన్నగారికి విన్నవించారు. జగన్ రండి కూడా జగన్. మా యొక్క గౌడ ముద్దు బిడ్డలకు స్వాగతం సుస్వాగతం. వేదిక పైన ఉన్నటువంటి అధ్యక్షులు విఠలయ్య సార్ గారు, అదేవిధంగా వాళ్ళ పాలక బృందానికి, వాళ్ళ యొక్క కార్యవర్గానికి, మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, అందరిలో నేనున్నాను అనే మన ప్రియతమ నాయకుడు, బీసీల ముద్దు బిడ్డ, ముచ్చటగా 4 సార్లు అసెంబ్లీకి, తెలంగాణ అసెంబ్లీకి కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి రాజేంద్ర నగర్ 2009 నుంచి వరుసగా 4 సార్లు గెలిచినటువంటి మన యొక్క తెలంగాణ ముద్దు బిడ్డ, గౌడ ముద్దు బిడ్డ ప్రకాష్ అన్న గారికి హృదయపూర్వకంగా గౌడుల తరపున స్వాగతం సుస్వాగతం. వేదికపై ఉన్నటువంటి వేణన్న గాని, మిగతా అతిరథ మహారథులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, కింద ఉన్నారు, పైన ఉన్నారు. కాబట్టి మండలను ఏలినటువంటి వైస్ ఎంపీపీలు ఉన్నారు. మనం అందరికీ ఒకటే, ఏదైతే కౌరు దాచుకుంటే ఆ విలేజ్ ను మనం శాసిస్తాం. మనం ఆ విలేజ్ లో అన్నగా తమ్మునిగా ఆ ఊర్లో మనకటువంటి ఒక గుర్తింపు ఉంటది. గౌడ్ అంటే నీతి నిజాయితీగా మనకు ఉన్నా లేకున్నా తోటి వారికి సహాయపడేటువంటి కులం గౌడ కులం. మనకున్నా లేకున్నా, మనకు లోపల చినిగిపోయిన పనేనున్న పైకెన్ని తెల్ల వస్తువులేసి అందరినీ సోదరంగా సాదరంగా ఆహ్వానిస్తున్నటువంటి కులం ఈ గౌడ కులం. మన కులం, మన జన్యు మన అందరికీ తెలుసు. ఈ రోజు మనము గుర్తింపు లేనటువంటి ఎవరిని గుర్తుపట్టారు. ఎందుకంటే అగ్రవర్గాల వాళ్ళది నడుస్తున్నది కాబట్టి వారు ఏ చిన్న పని చేసినా ట్యాంక్ బండ్ మీద పెడతారు, అక్కడ పెడతారు. కాబట్టి ఎవరో బ్రిటిష్ వారు లండన్ లో మ్యూజియంలు ఉన్నటువంటి ఈ గౌడ ముద్దు బిడ్డ ఎవరైనా బ్రిటిష్ వారికి తిరగబడ్డారు, మొఘలాయులకు తిరగబడ్డారు. ఒక సైన్యాన్ని తయారు చేసి అక్కడ కాకతీయుల వరంగల్ను పరిపాలించినటువంటి నాయకుడు, ఇక్కడ గోల్కొండను పరిపాలించినటువంటి నాయకుడు మన యొక్క సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని మనకు దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి తెలుస్తున్నది. కాబట్టి ఇటువంటి బీసీ నాయకుడిని, బీసీలను అనుగదొక్కుతున్నటువంటి ఈ యొక్క పెద్దందార్ల వ్యవస్థ ఇంకా నడుస్తున్నది. మనం మేల్కొనాలి. మన యొక్క పిల్లలకు మన జాతి గురించి మనం చెప్పాలి. మనం నిజంగా చేస్తున్నాం. మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పకడ్బందీగా పాటిస్తున్నామంటే ఒక గౌరవస్తులు ముందుంటారు, ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే వారు కళ్ళు అమ్మడానికి మనము ఎల్లమ్మ తమ్మిని పూజించి మన యొక్క దినచర్యను ప్రారంభిస్తాం. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. కాబట్టి గౌడ కులస్తులు మనందరికీ ఇప్పటి వరకే చెప్పినటువంటి దయాకర్ గౌడ్ గారు చెప్పిండు, అన్నకు మన యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. మన మండలంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, జిల్లాలో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మండలం ఉన్నాయి. కాబట్టి మనకు అన్న ద్వారా 20% అసెంబ్లీలో 20% ఎమ్మెల్యే సీట్లు ఉండాలి. ఇప్పుడు మనకు 4 ఉన్నారు. హుస్నాబాద్, 1 కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, సికింద్రాబాద్ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మనకిట మన యొక్క వాటా ప్రకారం 25 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కాబట్టి మనకు అసెంబ్లీ జరుగుతున్నది. కాబట్టి మన వాటా మన బలం, మన శక్తి, మన సత్తా మనకున్నది. కాబట్టి మనకు 25 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈ యొక్క తెలంగాణలో కావాలని మనం అడుగుతున్నాం. కాబట్టి సోదరులారా, అందరము ఈ యొక్క సమావేశము ఒకటేసారి జరుపుకుంటే కాదు. కాబట్టి మరి సమయము కాలం అతీతమైనది. కాబట్టి మనకందరికి చిన్న అవకాశం ఇచ్చారు. నన్ను ముందే అన్నట్టు బంజైరి అంటారు. కాబట్టి మీరందరూ మేల్కొనాలి. మనందరూ మా పిల్లలకు మనకందరికి యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి మన జాతిని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడవలసిన ముందు వరుసలో ఉండేటోళ్ళు ఒక బీసీలలోనే కానీ దమ్మున్న కులం కానీ మనది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని, మన కులాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి గౌడ కులస్తులందరూ మీరు ముందుండి మన యొక్క సమస్యలను తర్వాత మన పాలక వర్గానికి, మన కమిటీకి చెప్పవలసిందిగా కోరుచు నన్ను బంజాయి అంటారు. కాబట్టి
ఓకే, మీ అందరికీ నలుమూల నుంచి వచ్చినటువంటి మన మండల గౌడ సోదరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై గౌడన్న. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ అన్నగౌడ్ గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి వేణుగౌడ్ గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, తర్వాత పాల్మాకుల సర్పంచ్ శ్రీ కోటేష్ గౌడ్ గారికి, షాపూర్ సత్యనారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా జూకల్ సర్పంచ్, తర్వాత సుల్తాన్పల్లి సర్పంచ్ విచ్చేసినటువంటి మన ఎల్కెల్ ప్రభాకర్ గౌడ్ గారికి అందరికీ కూడా ముఖ్యంగా మరి ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన సంఘం యొక్క సమావేశం ఉందని సమయాన్ని ఇచ్చి ఇక్కడికి ఇచ్చేసిన గౌడ సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సమయం లేదని చెప్పి అధ్యక్షుల వారు అంటున్నారు. సరే, మనకు చాలా సమస్యలు ఉన్నాయి. గౌడ సంఘం యొక్క గౌడ ప్రజల యొక్క గౌడ గ్రామాలలో ఉన్నటువంటి గౌడ ప్రజానీకం యొక్క సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. మరి గతంలో కూడా మేము మన మండలానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే మేము ముందుకొచ్చి ఆ సమస్యలను హృదయపూర్వకంగా మేము అందరిని ఆహ్వానించి అందరి సమస్యలను తీర్చడంలో మేము ముందుండే వాళ్ళము. ఇప్పుడు కూడా మేము ముందుంటాము. మరి నిజంగా మనకు ముఖ్యంగా మన మండల గౌడ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ అన్న దృష్టికి తీసుకెళ్ళినట్టు మరి ఆ సమస్య విషయంలో కొంచెము స్థలం ఉంది సింక్ పౌల్ట్రీ దగ్గర అని చెప్పని ఒక కన్క్లూజన్కి వచ్చినట్టు ఆ భవనానికి మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరి నిన్నగాక మొన్న నేను ఇస్తా అని చెప్పని ఎవరైనా గౌడ సంక్షేమ సంఘానికి ఇచ్చిర్రు. అదేవిధంగా మన గౌడ సంఘానికి కూడా ఆ యొక్క భవనం పేరు వాళ్ళ పేరు మీద పెడతామని చెప్పి మన చేసుకు సమయం తక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన గౌడలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ధన్యవాదాలు సార్. మన కరుణాకర్ గౌడ్ గారు, గణేష్ గౌడ్ గారు మాట్లాడవచ్చు. గణేష్ గౌడ్ నాయకులకు, అన్ని గ్రామాల యొక్క గౌడ బాంధవులకు మరియు అందరికీ శుభాభివందనం, వందనం. ఇది శుభదినం. శంషాబాద్ మండలంలో గౌడ సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం, మీ అందరి సహకారంతో, ప్రతి గ్రామం ఉన్నటువంటి ఒక గౌడి సభ్యుని యొక్క సహకారంతో మీరంతా మాకు సహకరించినందుకు ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం వల్ల మేమందరము మీరు కలవడం మాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కష్టపడి అన్ని గ్రామాల నుంచి మనకి ఈ బిజీ లైఫ్లో మీరు ఇంత టైం ఇచ్చిందంటే మన కులానికి చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా పట్టుదలతో మనం ఏ విధంగా అయితే సర్వాయి పాప సరి అయినటువంటి యొక్క ఆచరణలో లేదు. అదేంటంటే ఈ కాండవలం తీసేయాలి. ఏం భయం ఏమేముంది? కాండవలం మనం అంత కష్టపడి మనం జెండాలు ఇస్తే, గ్రామానికి 5 జెండాలు ఇస్తే, ఆ జెండాలు ఒక కారు కూడా కట్టుకోకుండా వచ్చిండు. మా గ్రామంలో ఉన్న క్యాండిడేట్లకు కూడా చెప్తున్నా నేను, మా పెద్ద గొల్లపల్లిలో ఉన్నటువంటి క్యాండిడేట్లకు మేము 5 క్యాండిడేట్లు ఇస్తే మనం గౌడ కులానికి ఏం మర్యాద ఇచ్చినట్టు? ఏమి టైం లేదా మీకు? ఎందుకు టైం లేదు? ఎన్నో కార్యక్రమాలకు, అనవసరమైనటువంటి దావతులకు ఎన్నో కార్యక్రమాలు ఇస్తారు. ఇటువంటి కార్యక్రమాలకు మీరు ఎందుకు టైం ఇయ్యరు? మండలంలో ఉన్నటువంటి గ్రామ సభ్యులు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ, మీరు గౌడ కులానికి సేవ చేస్తున్నటువంటి యొక్క నాయకులకు అందరూ కూడా దయచేసి అన్నగా భావించొద్దు. మీరు తప్పకుండా కులానికి మర్యాద ఇవ్వాలి. అందుకు తప్పకుండా రావాలి. పిలిచినప్పుడు తప్పకుండా రావాలి. ఈ మండల కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు, ఈ ముఖ్యంగా మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, బాంధవులకందరికీ నమస్కారం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక నాయకులందరికీ నమస్కరిస్తూ, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, ప్రకాశన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి
ఈ సభాధ్యక్షులు విఠలయ్య గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి పవన్ గౌడ్ గారు, మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు పిలిస్తే పలికే అన్న అందరి వాణిలాగా వెలుగొందుతూ ఈరోజు 4వసారి విజయదుందుబి మోగించి ఈరోజు మనందరి కాలర్ ఎగిరేసుకుంటట్టు మనమందరం గర్వపడేటట్టు ఈ రాష్ట్రంలోనే ఏ గౌడన్నకు దక్కని ఒక మంచి అదృష్టాన్ని మన నియోజకవర్గంలో మనకు దక్కించినటువంటి మన ప్రియతమ నేత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకందరికీ తీరు ఒక 15 రోజుల నుంచి ఈ సభను దిగ్విజయం చేయడానికి కంకణం కట్టుకొని ఏదైతే మన కమిటీ సభ్యులందరూ కూడా వారు అహర్నిశలు కృషి చేస్తే ఎన్నో 20-25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సభ ఈరోజు మనందరి ముందులో ఉన్నది. కనుక ఇలాంటి సభలే కాదు, మనందరి మధ్యన ఉన్నటువంటి ఐక్యమత్యము బలము మనకు ఈరోజు వేరే కాన్స్టిట్యూన్సీలలో ఎమ్మెల్యేలు ఎవరున్నా కానీ అక్కడికి వెళ్ళిపోయి మనము వాళ్ళ దిబ్బలు వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఈరోజు ఇంటి మనిషి మన ఎమ్మెల్యే మన ఇంటి మనిషిలాగా ఉన్నాడు కనుక మనం ఏది అడిగినా ఏది చేసినా ఏ పనికైనా కానీ ఈరోజు వ్యాపారం చేసుకుంటోళ్ళు కళ్ళు దుకాణాలు కళ్ళు సొసైటీలకు సంబంధించినటువంటి కళ్ళు వ్యాపారం చేసుకుంటోళ్ళు కూడా ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు గౌడ కులంలో ఉన్నటువంటి మనం జరుపుతున్నటువంటి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఈరోజు మన నియోజకవర్గంలో మన మండలంలో ఎక్కడ కూడా ఎక్సైజ్ వాళ్ళతో కానీ పోలీసు వాళ్ళతో కానీ ఏ డిపార్ట్మెంట్ తోటి కానీ మనకు ఇబ్బంది లేకుండా సవ్యంగా మన వ్యాపారాలు సాగుతున్నాయి అంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గారు ఉండడంతో ఈరోజు మనం ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరందరూ కూడా చూసారు, తెలుగుదేశం గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంటు, ఏ గవర్నమెంట్ అయినా కానీ అక్కడికి పోతే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బలం ఉన్నది, ఆ కులాలకు డిస్టర్బ్ చేయొద్దు. ఈరోజు బెల్ట్ షాప్ల కాడి నుంచి కూడా కళ్ళు దుకాణాలు నడిపించుకునే వారు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎవరితోటి ర్యాపో లేకుండా మనమందరం కూడా చాలా చక్కగా మన వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం. వ్యాపారాలతో పాటు వ్యాపారమే కాకుండా కళ్ళు వ్యాపారమే కాకుండా మనకున్నటువంటి సోర్సెస్, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉండొచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, అడ్వకేట్స్ ఉండొచ్చు, లేకపోతే వ్యాపారస్తులు ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేటెడ్స్ ఉండొచ్చు, ఎంతో మంది ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన మండలంలో ఉన్నారు. వాళ్ళతో పాటు యువకులు ఏదైతే యువత ఈరోజు బీటెక్ చదువుకొని డిగ్రీ చదువుకొని మేజర్ అయిన వాళ్ళు వాళ్ళ ప్రాతినిధ్యము ఏ విధంగా అయితే ఉంటుందో ఈరోజు గోపా అనేది ఒకటి మనకు అందుబాటులో ఉన్నది. స్టేట్లో గోపా అనేది మనకు అందుబాటులో ఉన్నది. మన స్టేట్లో కూడా మన సంక్షేమ సంఘం ఉన్నది. కానీ మనకందరికి కూడా మన మండలంలో ఉన్న నాయకులకు, మన మండలంలో ఉన్న గౌడ సభ్యులకు దాని ద్వారా ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఏ విషయం తెలియదు. కనుక నేను విఠలాంకుల్ని ఈ సంక్షేమ సంఘం నడిపిస్తున్న వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ దానికి ఆ దానికి మహిళా వింగు, యూత్ వింగు, అలాగే మనం మండలం ఇంకా డివైడ్ కాలేదు కనుక, ఇంకా మున్సిపాలిటీ సపరేట్ కాలేదు, మండలం ఒకటే ఉంది కనుక ఆ ఉన్న ఒక మండలాన్ని సభ్యంగా రేపు వచ్చే సంక్షేమ సంఘము పర్మనెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా అన్ని వింగులను ఏర్పాటు చేసుకొని, అలాగే గోపకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఏం పని చేస్తారు, ఎవరు ఏ విధంగా ఉపయోగపడతారు, ఎవరు ఏ విధంగా మనకు ఈ సంఘంలో ఉన్న సభ్యులకు రేపు మనము ఒక వ్యాపారస్తుని దగ్గరికి పోతే ఆ వ్యాపారస్తుడు ఏం పని చేస్తున్నాడు, అతని దగ్గర మనకేం దొరుకుతుంది. శంషాబాద్ ఎంతోమంది ఈరోజు వ్యాపారంలో ఉన్నారు, కానీ మన గౌడ సోదరులకు వారి గురించి తెలియదు. అయినప్పటికీ కూడా వారికి ఉన్న సంబంధాలతోటి పోయి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కనుక పరిచయాలు పెరిగితే మనం పెరుగుతాం, మనం పెరిగితే బలం పెరుగుతుంది, బలం పెరిగితే ఐక్యమత్యం వస్తుంది. కనుక ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా ఈ సభ అధ్యక్షత వహిస్తున్న విఠలయ్య పెద్దన్న గారికి, అదేవిధంగా సమయం తక్కువ ఉన్నందుగా
మన గౌడ మిత్రులు, మన గౌడ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన విఠలయ్య పెద్దన్న గారు, అదేవిధంగా పవన్ అన్న గారు ఈ కార్యక్రమం విషయంపై నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాన్ని విని చాలా సంతోషం వేసింది. అదేవిధంగా మన మండలిని మొత్తం ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక సభను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. నా దగ్గరికి పెద్దన్న పవన్ అన్న గారు వచ్చినప్పుడు ఒకటే అడిగా, మీరు గౌడ సభ్యులను అందరూ ఏకం చేస్తున్నారు, అదేవిధంగా మన గవర్నమెంట్ నుండి ఏవైతే స్కీమ్లు పథకాలు వస్తాయో వాళ్ళకి అందించే విధంగా కూడా మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సంభాషణలో ఒకటి అడగడం కూడా జరిగింది. మన గవర్నమెంట్ నుండి కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఇప్పటి వరకు కాటమయ్య రక్షణ కవచం మన మండలిలో ఎంతమందికి ఇప్పించడం జరిగిందని అడగడంతో అదొక స్కీమ్, అదొక పథకం ఉంది అనే విషయం కూడా మన సభ్యులకు కూడా తెలియలేదు. కాబట్టి ఈ యొక్క కాటమయ్య రక్షణ కవచాన్ని కూడా ప్రతి ఒక్క గౌడ గీతా కార్మికులకు అందజేయవలసిందిగా ఈ యొక్క అధ్యక్షుల వారికి కూడా చెప్పడం జరిగింది. అదే ఎవరో పట్టదారు ఎప్పుడో వాళ్ళ పొలంలో చెట్లు ఉంటాయి, ఈత చెట్లు, ఆ యొక్క చెట్లని ఆ పట్టదారు తన అవసరాలకు తీయడంతో అక్కడ ఉన్న స్థానికుల నాయకుల మీద కొంత రూమర్స్ లేపడం జరుగుతుంది. కాబట్టి అలా పట్టదారులలో చెట్లు ఉంటే ఆ పట్టదారునికి మీకు అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నాం. దానికి మీరు కూడా ఒక ఆలోచన విధానాన్ని రూపొందించి ఒక చెట్టుకి 10 చెట్లు పెట్టమంటారా, లేకపోతే వాళ్ళకి చెట్టుకి ఇంత అమౌంట్ వేసి ఆ వచ్చిన అమౌంట్తో ఈ వీతవనాన్ని అభివృద్ధి చేసుకుంటారా, ఒకసారి ఆలోచించి అట్లాంటివి కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో తీసిన చెట్లని ఎవరో లేపేసరికి ఇప్పుడున్న నాయకుల మీద రూమర్స్ లేపడం జరుగుతుంది. అది ఎంత మాత్రం సబబు కాదు, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్గా నా పైన కూడా అక్కడ ఉన్న స్థానికులలో కొంతమంది రూమర్స్ లేపుతున్నారు. ఎందుకంటే నేను రాకముందు ఒక పారి గోడ నిర్మించుకొని ఒక పొలం సంబంధించిన వ్యక్తికి గోడ పారి నిర్మించుకుంటే అక్కడ 2-3 చెట్లు కూడా తీసేసిండు. నేను కూడా పోయి విజిట్ చేసా. అక్కడ చెట్లు తీయడంతో మేము కూడా గ్రామ పంచాయతీ నుండి ఆబ్కారీ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ శాఖకి మరియు ఎంపీఓ డిపిఓ వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది మన గ్రామ పంచాయతీ నుండి. కానీ అవి అన్నీ ఏమి తెలుసుకోకుండా సర్పంచ్ దగ్గరుండి కొట్టేసిరని చెప్పేసి రూమర్స్ లేపుతున్నారు. అది ఏమాత్రం సబబు కాదు. అక్కడ గోడని పారి ఎప్పుడు నిర్మించిరో కూడా తెలుసుకొని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. అక్కడ స్థానికులకు కూడా అందరికీ తెలుసు. నేను సర్పంచ్ కాకముందే అక్కడ గోడ నిర్మించారు. అక్కడ నేను సర్పంచ్ కాకముందే చెట్లు కూడా తీయడం జరిగింది. ఆ చెట్లకు సంబంధించి కూడా నేను కంప్లైంట్ చేసిన. దానిపైన అధికారులు కూడా స్పందించారు. ఎవరైతే చెట్లు నరికిరో వాళ్ళపైన కూడా కంప్లైంట్ వేయడం జరిగింది. వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అవన్నీ తెలుసుకోకుండా పత్రికల మిత్రులతోటి సోషల్ మీడియా ద్వారా కొంచెం వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు. ఇతర కులస్తులు మతస్థులు మోచేతు నీళ్లు తాగి కొంతమంది వ్యక్తులు ఇవి యొక్క ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే గౌడ సర్పంచులు కానీ ఇంకా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి ఈ బుడత రుద్దడానికే కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఎవరు ఏం చేస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. ఏదో ఒకడు ఇట్లా మాట్లాడుతుండని మనం రియాక్ట్ కాదు. అక్కడ వాస్తవం ఏముందో తెలుసుకున్న తర్వాతనే రియాక్ట్ కావాల్సిందిగా మనవి చేస్తున్నా. గౌడ మిత్రులకు కూడా ఒకటే నా యొక్క విన్నపం, ఎవరైతే పట్టదారులు వాళ్ళ భూమిలో చెట్లు తీసుకోవడానికి ఏమైనా వెసులుబాటు మీ తరపు నుండి మీకు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఇవ్వాలి. కానీ స్థానికంగా మేమైతే ఎటువంటి వాళ్ళకైతే మేము చెప్పాము. అది దృష్టిలో పెట్టుకొని ఏ నాయకుడు కూడా చెట్టు తీసేయమని చెప్పాడు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. గౌడ కులస్తుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పంతంగి విఠలయ్య గౌడ్ గారు,
అలాగే ఈ సమావేశానికి మన కుల పెద్దయిన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ అన్న గారు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరము ఒక దగ్గర 4 గోడల మధ్యలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మనమంతా ఐక్యమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న సమావేశం. మనకు కులాభిమానం ప్రతి వారికి ఉండాలి, ప్రతి వారికి కులాభిమానం ఉంటుంది. కులాభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని మనము ఒక పెద్దన్న పాత్రగా, ఈ ఉదాహరణ మన సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆ రోజు పిడికల మందితో కుమ్మరి కమ్మరి సాకలి మంగలి మన దూదేకుల సాయంతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని 20 కోటలు నిర్మించి అందరి పెద్దందారులను గడియలను అన్ని కొల్లగొట్టి 20 కోటలు నిర్మించి ఆఖరు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న ఘనత మన గౌడ కులాన్ని. మీరు మన గౌడ కులాని కోసము మీరు మన పిల్లలకు చెప్పాలి. మన పిల్లలు మర్చిపోతారు. పెద్దలు ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు అవకాశం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టియాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన కుల పవిత్రం గురించి, మన కులం గురించి మన పిల్లలకు ఈరోజు తెలవడం లేదు. ఎందుకంటే చరిత్ర ఎక్కడ రాస్తలేరు. ఈరోజు కూడా అప్పుడు ఏలిన పెద్దలే ఈరోజు కూడా ఉన్నారు. మన చరిత్రను పైకి రానివ్వడం లేదు. దానికోసము అందరం కంకణం కట్టుకొని మనతో పాటు ఉన్న బడుగు వర్గాలను కూడా ముందుకు తీసుకుపోతూ మనము నాయకత్వము వహిస్తూ కులాభిమానం గుండెల్లో ఉండాలి. కులం మీద అభిమానం ఉండాలి, కానీ కులం మీద పిచ్చి కానీ కులం మీద గజ్జి కానీ ఉండకూడదు. మనము ముందుకు సమాజంలో పోలేము. మన కులము కుడి చేతితోటి తీసుకొని ఎడమ చేతితోటి దానం చేసే కులము మనది. మన కులానికి ఓ ప్రత్యేకత ఉంది. మన కులమే ఈ విశ్వాన్ని కాపాడనీకే వచ్చిన మన పవిత్రమైన కులము. మనం బ్రాహ్మణుల నుంచి, క్షత్రియుల నుంచి, రాజుల నుంచి ఈరోజు ఇక్కడి వరకు వచ్చినాము. ఈరోజు కూడా మన కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈరోజు ఉన్నారు. మనకు తెలియదు. అప్పలు ఈరోజు తమిళనాడు పోతే నాడార్లు. ఈరోజు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో కులం ఉందంటే అది ఏకైక కులము ఇవాళ గౌడ కులమే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలువబడుతుంది మన కులము. మనము ఓసీలుగా, బీసీలుగా, ఎస్సీగా కూడా ఉన్నాం. మనము ఈరోజు పాశ్వాన్లు, ఈరోజు బీఆర్లో మనం ఎస్సీలకు అట్లా కులము. మన కుల చరిత్ర తెచ్చి మన పిల్లలకు మన బిడ్డలకు చెప్పాలి. లేకపోతే మన కుల ఉనికి ఉండదు. మీకు ఒకటే మనవి చేస్తున్నాను, మన కుల పెద్దను కాపాడుకోవాలి. ఎవడైనా భయపడతాడు, ఏ కార్యమైనా ఉంటుంది. మనము మన నాయకుడుగా ఎదుగుతున్న వాడిని ఎదగనీయాలి, ఎంబడి ఉండాలి. మన నాయకుని ఎదగనీయాలి. మన నాయకుడు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఈ తెల్ల బట్టలు ఈ కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతామని మనవి చేస్తున్నాం. మన కుల వృత్తిని కూడా కాపాడండి. మన కుల వృత్తి కూడా మీ చేతుల్లో ఉంది. మన కుల వృత్తిని మనం బదలాము కాకుండా కాపాడుకోవాలా విషయాన్ని కూడా నిష్ఠూరమైన నేను నిజం చెప్తున్నా. మన కుల వృత్తిని కాపాడుకోండి. మన కుల వృత్తిని గతంలో మీరు కాపాడాలని మనవి చేస్తూ, మన నాయకులకు ఎప్పుడు వెన్నగా ఉంటూ మన ఎమ్మడున్న వాడిని ఎమ్మటేసుకొని ముందుకు పోయి నాయకులను తయారు కావాలి. కానీ మన కులమే నాయకులం తయారు కాకూడదు. మన వాడిని కూడా ఎంబడి తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు చెక్కలెల్ల ఎంపీపీ అయ్యిందంటే ఆ రోజు మన ఎంబడి ఉన్న మన బడుగు వర్గాల వాడు ఆ రోజు ఆయనను నేను తలుసుకో. జై కౌండిన్య సర్దార్ సర్వాయి పాపన్న, జై సర్దార్ సర్వాయి పాపన్న, జై జై సర్దార్ గౌతులచ్చన్నకు, బొమ్మగారి ధర్మభిక్షణకు, పత్తిని మొగలయ్యకు, జై సర్దార్ బాపన్న. సోదరులారా, బంధువులారా, ఈనాటి ఈ మహాసభకు అన్నా అంటే నేనున్నా అని వెన్ను తట్టి భరోసా ఇచ్చే మన ఆత్మ బంధువు, మరి మన
నాయకుడు ఏ ఇతర నాయకులు కూడా సాధించలేని విధంగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా మరి వారు గెలుపు సాధించి మరి వారు ఎమ్మెల్యేగా ఉండడం మన కులానికి గర్వకారణం. మరి అటువంటి నాయకుడిని మనము చూసుకోబోతున్నటువంటి నాయకునికి ఈనాటి వచ్చినటువంటి నాయకునికి స్వాగతం సుస్వాగతం. అల్లులు వేరు కానీ మా ఆత్మలు ఒకటే, మా బంధుత్వం ఒకటే, మా మాట ఒకటే, మా ఇద్దరిది కూడా. అటువంటి వారు కూడా మరి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వేణుగౌడ్ గారు, వారు కూడా వయసులో ఉన్న చిన్నవారైనా కానీ ఈ వారి సంఘంలో కురువృద్ధులు, వారు పార్టీలో కురువృద్ధులు, అటువంటి వారు కూడా ఈ సభకు వచ్చి మనల్ని సంబోధించడం గర్వకారణం. అదేవిధంగా నా అల్లుడు మరి వెంకటేష్ గౌడ్ గారు, మేము 25 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ మా యొక్క ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటూ అడుగడుగున మాకు అందుబాటులో ఉంటూ మరి వారి సహకారం అందిస్తూ మాకు మార్గదర్శనం చేస్తున్నటువంటి వేణుగౌడ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, మరి నాతో పాటు ఈ పాలకవర్గంలో ఉంటూ మరి వారి పాత్ర అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అసంఖ్యాకమైనటువంటి మన బంధువర్గానికి కూడా మేము చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈనాడు మనకు సహకరించినటువంటి కుమార్ కానీ, నరసింహగౌడ్ కానీ, మరి ఈ శ్రీకాంత్ గౌడ్ కానీ అందరూ కూడా మనకు చాలా సహకరించారు. ముఖ్యంగా మరి మనము ఎదగాలి, మనం ఇంకా బాగుపడాలి, మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి, నాణ్యమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలి. నాణ్యమైనటువంటి కార్యక్రమాలతోటి మనము బద్నామయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక మనమందరం కూడా సాధ్యమైనంత వరకు సంస్కారవంతమైనటువంటి జీవితం పాటించాలి. సంస్కారం ఉంటేనే సమాజంలో మనకు మర్యాద మన్నన దక్కుతుంది కనుక వాళ్ళ సహకారం అందుతుంది, వాళ్ళతో తోడ్పాటు అందుతుంది, వాళ్ళ ద్వారా మనం లాభపడే అవకాశం ఉంటాయి కనుక మనము ఈ కులవృత్తిని ఒక నాణ్యమైన రీతిలో కొనసాగించాలి. గ్రామాన కూడా మనం ఈత వనాలు పెంచుకోవాలి, తాటి వనాలు పెంచుకోవాలి. ఇంకోటి కులవృత్తిని కూడా మనము చిన్న చూపు చూడకూడదు. కులవృత్తిని చేయడంలో మనం ఏమరపాటు వహిస్తున్నాం. మనము తప్పకుండా ఆ కులములో ఉన్నాము, ఆ కులంలో పుట్టినాము, అది చాలా గర్వకారణము. మరి దానికి సేవ చేయడానికి, దాని పనితనం తెలుసుకోవడానికి మనకు చిన్న చూపు. అది ఎందుకు? మనకు ఒక మంచి కాసారంలో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా తాటి చెట్లు ఎక్కుతున్నారు, మనం గమనించాలి. కాసారంలో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా తాటి చెట్టు ఎక్కి తాటి కళ్ళు తీసి అమ్ముతున్నారు. చాలా ప్రావీణ్యత వాళ్ళు సంపాదించి ఆ విధంగా వాళ్ళకి ముందుకు పోతున్నారు. వాళ్ళందరూ కూడా మనకు గర్వకారణం వాళ్ళ విధంగా చేయడం. అటువంటి వాళ్ళు మనం కూడా తయారు కావాలి. ప్రతి గ్రామంలో పేరుకే మనం 50-60 మంది కార్మికులమని చెప్పుకుంటున్నాం, కానీ 5 మంది కూడా కార్మికులు వెళ్తలేరు. అది పోవాలి, ఆ తప్పుడు విధానం పోవాలి. మనం మారాలి. మనం మారిన నాడే ఈ సమాజం మారుతుంది, మన సంస్కృతి మారుతుంది, మన సంస్కారం మారుతుంది, దేవుడు కూడా మనం క్షమిస్తాడు. కనుక మనం ఆ విధంగా ముందుకు పోవాలని నేను చెప్తున్నా ఉన్నాను. అదేవిధంగా మన బిడ్డలను అత్యధికమైనటువంటి విద్యావంతులను తయారు చేయాలి, ఉన్నతమైనటువంటి చదువు చదివించాలి, వారికి ఒక మంచి సంస్కారం నేర్పాలి, వారికి ఒక మంచి నడవడిక నేర్పాలి. ఈ రోజులలో మరి చెడు వ్యసనాలకు గురి అవుతున్నారు పిల్లలందరూ. చిన్న పిల్లలు కూడా సిగరెట్ తాగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, మత్తు పానీయాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళందరినీ కూడా నిబద్ధతతోటి మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మనకున్నది. మరి మన పిల్లలే కనుక మనమే అటువంటి వాళ్ళను గమనించి వారి సన్మార్గంలో నడిపే విధంగా మనం తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ విధంగా మనం ముందుకు పోతూ ఆర్థికంగా కూడా మనం ఎదగాలి. ఆర్థికంగా కూడా రకరకాల వ్యాపారాలు చేయాలి, రకరకాల పనులు చేయాలి. మన వాళ్ళ దగ్గరనే మనము వ్యాపారం చేయాలి, మన కిరాణం కొట్టున్న వారి దగ్గరనే మనం వస్తువులు కొనాలి, మన డాక్టర్ దగ్గరికే మనం పోవాలి, మన లాయర్ దగ్గరికే మనం పోవాలి, మన చిట్టీలు చేసే వాళ్ళ దగ్గరనే మనం చిట్టీలు వేయాలి. కనుక ఇటువంటి కార్యక్రమాలు కూడా తీసుకొని మన కుల బంధువులకు సహకరించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి
అదేవిధంగా వారు మన సమాజానికి ఉపయోగపడే విధంగా మన పిల్లలను తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మనము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక అడాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. చాలా ప్రయాణం చేస్తే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది ఈ సంఘం. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇది ఉన్నది మాత్రం ఇప్పుడు ఉన్నది అడాక్ కమిటీ మాత్రమే. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ఒకరిద్దరు ఉన్నారు కనుక వారందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి ఒక ఉన్నతమైనటువంటి కమిటీ మంచి కార్యదర్శిని మేము వయసు అయిపోయింది, మేము ఇక చేయలేము కనుక మీరందరూ కూడా బాధ్యత తీసుకొని మంచి నాయకుడిని ఒకరిని మరి పరిశీలించి అతని నాయకత్వంలో పనిచేసేటువంటి కమిటీని కూడా మీరు ఏర్పాటు చేసి రాబోయే తరంలో ఆ నాయకుడిని అండదండలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సంఘానికి ఒక స్థలం కావాలని చెప్పి మన నాయకుడిని కోరడం జరిగింది. వారు ప్రసన్నులై వారు సంతరించి సహకరించి మరి మన సంఘాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని నేను తప్పకుండా సహకరిస్తానని చెప్పిండు. కనుక మన సంఘాన్ని ఆ విధంగా అడాక్ కమిటీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. కనుక ఇప్పుడు దానికి కూడా మనం లెటర్ పెట్టడం జరిగింది. దానికి మన నాయకుడు కలెక్టర్ ఆఫీస్కు ఫార్వర్డ్ చేశారు. ప్రాసెస్లో ఉన్నది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఇంకొక విషయం కూడా అన్నగారు ప్రకటిస్తారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు. మా శ్రమ వృధా కాలేదని చెప్పి మేము భావిస్తున్నాం. నా జన్మ ధన్యమైందని చెప్పి నేను భావిస్తున్నాం. ఈ విధంగా మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని సంతోషపరిచినందుకు మరి మేము జీవితాంతం మీ కృతజ్ఞతలమై ఉంటాం. కావున ఈ పనులన్నీ కూడా చేయడానికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళు అవసరమేనా చెప్పండి. నేను సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి 2 చేతులైతే జై గౌడన్న, జై జై గౌడ్, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడి, జై గౌడ, జై గౌడ. అందరికీ నమస్కారం. అందరిగా ఆకాశ జోష్లో ఉన్నారు అందరు కూడా. చాలా సంతోషం. మీరందరూ కూడా వచ్చినప్పుడు చూస్తున్నా చాలా ఆనందంతో ఉత్సాహంతో కూర్చున్నారు. చాలా సంతోషం. దానికి వేదిక మీద పెద్దలు విఠలన్న గారు, పెద్దలు ప్రభన్న గారు, ముఖ్యంగా వేణుగౌడ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద. కరుణాకర్ గారు, పవన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద. అందరు పేరున అశోక్ గారికి, గౌడ సోదరులకు అందరికీ కూడా, చాపూరి సత్తన్న గారికి, సర్పంచ్ అమ్మ గారికి, అందరికీ వేదిక మీద సర్పంచ్లకు, గౌడ సోదరులకు అందరికీ కూడా నా ఉదయపై నమస్కారం. నిజంగా కూడా విఠలన్న గారు, పవన్ అన్న గారు ఎన్నో రోజులు సంది ఒక గౌడ మీటింగ్ పెట్టుకుందాం, మన గౌడ సోదరులందరినీ కూడా ఒక తాటికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి చాలా రోజులు నన్ను అడుగుతున్నాను. పెట్టాలి, మనం కూడా అందరం ఒక ఐకమత్యంతో ఉండాలి, ఉన్నప్పుడే మనం సాధిస్తామని చెప్పి ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కానీ మనం ఒకటే ఏదో ఇది ఎలక్షన్ వేళ కాదు, పొలిటికల్ కాదు, మన గోడ కులానికి సంబంధించిన దానికే మనం పెట్టుకున్నాం. ఎవరు విమర్శించేది కాదు. కానీ మనం అందరం చూస్తున్నాం ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో. 4 మాట్లాడే పిల్లలాట కాదు అది. ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసేబట్టి ఈ వేదిక మీద వాళ్ళందరూ కూడా, వేదిక మీద కూడా పెద్దలందరూ ఆనాడు పార్టీని చూడలే, ఏది చూడలే, మన వాడు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో అందరూ కూడా చాలామంది మొత్తం కాన్స్టిట్యున్సీలు అంటే కూడా దగ్గర 20 నుంచి 30,000 ఓట్లు మన కులకాయకం ఏంది? కళ్ళమ్మాలే, ఓటర్లు అమ్మాలే, ఏది వచ్చినా మన అమ్మే కార్యక్రమం మన కార్యక్రమం.
ఇలా ఒకవేళ పెద్ద ఇంటికాడ చూస్తున్నాం చాలామంది పెద్దలు అత్తో చిన్న తాగుతుంటే కోడలు ఇంకా కలికెళ్ళి వస్తుంది. కోడలు తినకుండా అత్తను పంపిస్తాం, అత్తం తినకుండా కోడను పంపిస్తాం. అలాంటి కులం మనకు గౌడ కులం అంటే. పుట్టలు పెట్టుకుంటాం మనం అందరిని కూడా. అత్త అమ్మగుంట కోడలు తాగలేదు, కోడగుంట అత్త తాగలేదు అని అందరిని కూడా పెట్టుకొని ఆ కార్యక్రమంతో మనం చూసుకుని మనం పుట్టలేదు కనుక గౌడ కులానికి మనకు మంచి పేరు వచ్చింది. ఆనాడు గౌడులు అంటే చాలా విలువ ఉండే. ఒక దూర ఇంటికి పోయి గౌడు తీసుకొని పోతే గౌడ దాన్ని కూర్చొని లోబడ దొరసానమ్మనుంటే మన గౌడ వచ్చిండు మంచిగా తినిపిస్తోలి అనే కాలం ఆ రోజులు ఉంటే. మనంటే మన గౌడ్లం అంటే ఎందుకంటే దొంగనైనా మంచిదైనా చెడ్డదైనా మన పొట్టలు పెట్టుకుంటామని చెప్పి గౌడ్లను నమ్మే వాళ్ళు అన్ని కులాల వాళ్ళు. అందుకని మేము అందరిని ఒకటే కోరుతున్నాను నేను. చాలామంది చాలా మనకు ఇబ్బందులు వస్తాయి. చాలా చూసినాను. బెల్ట్ షాపులు అమ్మినప్పుడు, రోడ్ల మీద కళ్ళు అమ్మినప్పుడు నా దగ్గర చాలామంది వచ్చినారు. నేను ఒకటే చెప్పేది, మీరేం భయపడదు తమ్ముడు, మీరు అమ్ముకోవాలి, అమ్ముకొని మన వాళ్ళు ఎదగాలని చెప్పే బాధ్యత నేను తీసుకొని అందరికీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కొన్ని చెప్పినా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కూడా మీరు తట్టుకొని మన దగ్గర చూస్తాం. ఇలా మనం పోతుంటాం, నడుకుడికి ఇట్లా పోతుంటాం రోడ్ల మీద పాపం ఆడబిడ్డలందరూ కూడా కింద అమ్ముతుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. అంటే మన వాళ్ళు ఇంకా బీదతనంతోనే ఉన్నారు, ఇంకా పెద్ద ఎదిగినని ఏం లేదు. ఇంకా నయం సిటీల దగ్గర అమ్ముకుంటాం. ఊర్లలో అయితే చాలా ఎంతో ఇబ్బంది పడి తాడి చెట్టు ఎక్కి కిందికి దిగిదాకా ప్రాణాల పానం పెట్టుకొని ఎంత ఓపికతో వాళ్ళు చేస్తుంటారు. అందుకనే మనకున్న విలువ ప్రపంచానికి కాదు అందరికీ కూడా తెలుసు గౌడ సోదరులు అంటే ఏ విధంగా ఉంటారు అనేది. అందుకని ఈరోజు ఇంత ఈ తాటి మీద తీసుకురావడం, రేపు రాబోయే రోజులలో మనమందరం కూడా అన్ని కులాలను కలుపుకొని శక్తి మన దగ్గర. ఒక్క గౌడు 5 మందిని దగ్గరకు చేసే బాధ్యత కూడా తీసుకున్న బాధ్యత మన. ఇలా ఇంచుమించు 25,000 నుంచి 30 ఓట్లు మనకున్నాయి. మనం అనుకుంటే 1,00,000 ఓట్లు మనం వేపుకునే సత్తా కూడా మనకుంటుందని మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మన దగ్గర అలాంటి ఆయుధం ఉన్నది. ఏ దుగ్గునానికి వచ్చినా పొద్దుగాలు వచ్చి మన దగ్గర కూర్చొని అయ్యా బిడ్డ తండ్రి అని చెప్పి కోరించే బాధ్యత మనం ఎంతో తీసుకుంటాం. అందుకని మీరు అందరినీ కోరేది ఒకటే, నేను ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఐక్యతత్వానికి వస్తున్నారు ముందు. ఎందుకంటే రాబోయే రోజులలో మన పిల్లలను కూడా అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టి మనం చెప్పే బాధ్యత మనం ఉంటుంది. మనకు ఒక నాయకుడు ఉన్నాడు, మనం కూడా రాజకీయాలు ఎదిగితేనే బాగుంటుందని చెప్పి మీరందరూ కూడా ఒక పట్టుదలతో తీసుకుంటే బాగుంటుంది. చాలా నేను చూస్తుంటాను. మా కర్ణాకర్ నాకు కొంతమంది ఇక్కడ వేదిక మీద పేర్లు చెప్పొద్దు కానీ రాత్రి బాగా కష్టపడతారు. నాకు తెలియకుండానే కష్టపడే చాలామంది కూడా వేరే పార్టీలు ఉన్నా కానీ మావాడు ఒకడు ఉండాలని చెప్పి ఆ విధంగా తీసుకొచ్చినందుకే ఇలా 4 మాటలు మీకు కొట్టవాడి మాట్లాడే శక్తి నాకు కల్పించాలని కూడా మీ అందరికీ కొడుతున్నాను. అందుకని దయచేసి మీరందరూ కూడా ఇంకా ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇదే కాదు, మనం పెద్ద ఎత్తున కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని అన్ని కులాలను బీసీ కులాలను అందరూ కలుపుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మనం సక్సెస్ కావాలని కూడా మేము అందరూ కొడుతున్నాం. ఇలా చూస్తున్నాం మహేష్ గౌడ్ కొట్టినాడు మనకు ఓ బీసీ బిడ్డ మంచిగా బీసీ అధ్యక్షుడు ఏంటంటే మనం గౌరవించే బాధ్యత మనకున్నారు కూడా నేను మీ అందరినీ కొడుతున్నాను. అవకాశం వస్తుంది రేపు, నిజంగా కూడా అవకాశం వస్తే రేపు ఆయన కూడా బీసీల మంది ఒకటైతే రేపు సీఎం కూడా అవసరం మనకు ఉంటుంది. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నందుకు మనం గౌరవపడే పార్టీలో చూడదు. మనం సమయం వచ్చినప్పుడు ఏ పార్టీ ఉండని మనం వాడు గెలవాలనేది ఆలోచన అందరికి వచ్చినప్పుడే మన బీసీ నాయకం అంతా కూడా ముందుకు పోతానికి కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి మీరందరూ కూడా ఏమనుకోవద్దు. చాలా ఇప్పటి నుంచి కూడా కూర్చున్నారు. ఇంకా రాబోయే ఏ పని ఉన్నా ఏదున్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరికి రికమెండేషన్ తీసుకొని రావాలని అవసరం లేదు. మీరు ఎప్పుడు వచ్చినా ఏది వచ్చినా మీ ఇల్లు, మీ తమ్ముని, మీ అన్నను అనుకోని మీరందరూ వచ్చి కూడా నాతో పని చేపించుకునే బాధ్యత తీసుకోవాలి. అరే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమనుకుంటాడు అనేది కాదు. నేను కూడా మీ యొక్క కుటుంబం వస్తుంది, మీ కుటుంబం లాగా ఉన్నటువంటి మీరందరూ కూడా దయచేసి ఏ నన్ను నాతో తీసుకున్న అవసరం ఉన్నది. మన పిల్లలకు కూడా చెప్పాలి. మన పిల్లలు కూడా అంతా యూత్ ఏరియా రేపు ఈ పిల్లలే చాలా ముఖ్యం. మనం పిల్లలకు కూడా మీరందరూ తీసుకొచ్చి కల్పించే బాధ్యత కూడా తీసుకోవాలి. పుట్టేనే రాదు, నేను ఉండేది హైదరాబాద్లో ఉంటా, మీ కాన్స్టిట్యూన్సీలో ఉంటా. అందుకని మనమందరం కూడా రేపు పిల్లలను కూడా పరిచయాలు చేస్తుంటే అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది అనుకోని ఇంత మంచి కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొన్నందుకు వేదిక మీద పెద్దలందరికీ మరొకసారి మీరందరూ కూడా ఇంత మంచి చెప్పగానే వచ్చినందుకు విఠలన్న గారి, పవన్ గారికి, వాళ్ళ బృందం ఎన్నుకున్న వాళ్ళందరికీ కూడా
మరొకసారి ఉదయపూర్ నమస్కారం చేస్తున్నాను. ఎప్పటికి కూడా మనం రాబోయే రోజుల్లో ఇంకా ఇదే కాదు, ఏది వచ్చినా మనమందరం ఒక మాటతో నుండి వేణుగౌడ్ చెప్పినట్టుగా ఒక మాటతో నుండి మనమందరము ముందుకు పోవాలని నేను కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఏ సమస్య ఉన్నా ఏమున్నా ప్రభుత్వంలో మేమున్నాం. నేనున్నా, వేణుగౌడ్ని, ఇంకా చాలామంది వెంకటేష్ గౌడ్ వీళ్ళందరూ కూడా చాలామంది కోటేశ్వర్ కూడా మన సర్పంచ్, చాలామంది మన బీసీలలో కూడా చాలామంది సర్పంచ్ అయినారు. మొన్న ఇక్కడనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా ఒక బీసీ ఫీలింగ్ అనేది వచ్చింది. ఆ ఫీలింగ్ మనమందరం కూడా తీసుకునే బాధ్యత మనం ఉండాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక ఐకట్యతో మనం సాధించుకుంటే మన బిడ్డలే కానీ మనమే అని బాగుపడతామని చెప్పి ఇంతమంది కార్యక్రమం పాల్గొన్న విధంగా కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన నాయకత్వాన్ని మనం బలపరిచే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం. ఎంతో మంచి సంతోషంగా వచ్చారు మీ అందరూ కూడా. గౌడ సోదరులకు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తున్నాను. జై గౌడ, జై గౌడ, సర్వే బాపన. అన్నారారా గౌడన్నారారా, కమ్మాని కళ్ళు తెచ్చి ప్రజలకు పోసే కౌడిన్యారారా. అన్నారారా గౌడన్నారారా, కమ్మాని కళ్ళు తెచ్చి ప్రజలకు పోసే కౌడిన్యారారా. అన్నారారా గౌడన్నారారా, కొమ్మాల చాటున్న అమృతాన్ని తీసుకొని పరుగునరారా. మోకు ముస్తాదులను పాముగా చేసుకొని ముగిలి పువ్వాసనకు మత్తెక్కిన కళ్ళును దేవతలు తాగి మీకు దీవెనలే ఇచ్చిరంట. తేనెయ్యగలకు ఎంతో మకరందం దొరికినట. వనమైసమ్మ తల్లికి దండం పెట్టి అగో కాటమయ్యను నిండుగా గొలుసుకుంటావు. అన్నారారా గౌడన్నారారా, కమ్మాని కళ్ళు తెచ్చి ప్రజలకు పోసే కౌడిన్యారారా. అన్నారారా గౌడన్నారారా, కొమ్మాల చాటున్న అమృతాన్ని తీసుకొని పరుగునరారా. సేను శిలకల్లో నా శిలయేరు పారినట్టు శ్రమ చేసి కష్టజనులు మీ మండువ కచ్చెదరు. అరే తాటికమ్మ గుడిసెల్లో సల్లంగా సేదీరి వికసించే పుష్పంలా విరజిల్లుతుంటావు. అడివమ్మ గర్భంలో అలుముకుంటావు, అగో ఆకాశ మబ్బులోన ఒదిగి ఉంటావు. అన్నారారా గౌడన్నారారా, కమ్మాని కళ్ళు తెచ్చి ప్రజలకు పోసే కౌడిన్యారారా. అన్నారారా గౌడన్నారారా, కొమ్మాల చాటున్న అమృతాన్ని తీసుకొని పరుగునరారా. పందాడు పొద్దాడు గట్టు మీది వంకతాడు. అరే పత్తెం దినుసులకు అగో పని చేసే ఈ కళ్ళు. అరే పరుపుల తాడు పాలదారలాగా సాగిన పచ్చని చెట్టు మీద విచ్చుకున్న మొగ్గోలే. వానమ్మ ఉరుములకు బెదరాకుండా గో తడిసేటి తాడు మీద మెరుపై మెరిసినావు. కమ్మాని కళ్ళు తెచ్చి ప్రజలకు పోసే కౌడిన్యారారా. అన్నారారా గౌడన్నారారా, కొమ్మాల చాటున్న అమృతాన్ని తీసుకొని పరుగునరారా.
నడుముకు మోకును గట్టి నడి చల్లుతుంటే నిమలమ్మ నిన్ను చూసి నాట్యాలు ఆడే నడికట్టున నీ గజ్జలు గల్లు గల్లుమంటుంటే అగతో ఒంటి నాగన్న తప్పుకున్నాడే గౌడన్నలు గలుసుకునే ఘనమైన తల్లివని గండాలు తొలగించని దండాలు పెడుతున్నా కళ్ళు తెచ్చి ప్రజలకు పోసే అన్నారా గౌడన్నారా కొమ్మాల చాటున్న అమృతాన్ని తీసుకొని పరుగునరారా అన్నారా